Claps. Okay, masters. Lunch break ముగించుకున్నాం. మార్నింగ్ సెషన్ ఓకే లంచ్ తర్వాత వాళ్ళు మన జాయిన్ అయ్యారు గట్టిగా క్లాప్స్ కొడతాం. మనం ఉదయం సెషన్లో ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసిన తర్వాత ధ్యాన శాస్త్రం గురించి ధ్యాన అనుభవాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత ఇలా మనకు తెలిసిన ధ్యానాన్ని పక్క వాళ్ళకి చెప్పడం వల్ల ధ్యాన ప్రచారం అంటారు. ఈ ధ్యాన ప్రచారంలో 3 స్థితులు ఉంటాయి: హరియన్, బోధిసత్వ, బుద్ధత్వం. హరియన్ అంటే ధ్యానం చేసి మన లోపల మనం దుఃఖం నుంచి బయటపడితే హరియన్ అంటారు. మన దుఃఖాల నుంచి మనం బయటపడితే అది హరియన్, దుఃఖరహిత స్థితి. అట్లా కాకుండా చుట్టుపక్కల వాళ్ళు పెరగదు, మన నుంచి మనం బయటపడినాం, చుట్టుపక్కల వాళ్ళ దుఃఖరాహిత్యానికి తోడ్పడితే అది బోధిసత్వం అంటారు. మనం బయటికి ఏం పోం, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు, పక్కల వాళ్ళకు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ నారాయణపేట ఉంది, ఇప్పుడు మన ఇంట్లో లేము, మన చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు లేము. ఈ పిరమిడ్ నిర్మాణం అనేది ఈ నారాయణపేట పట్టణం మొత్తం ఒకటే కాదు. ఒకవేళ ఎవరు వచ్చినా వెల్కమ్ పలుకుతుంది కదా. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి దుఃఖరాహిత్యానికి పాటుపడితే దాన్ని బుద్ధత్వ స్థితి లేదా పరినిర్వాణం అంటారు. అదే ముక్త స్థితి అనమాట. జన్మరాహిత్య స్థితి కారణమవుతుంది. మరి ఈ తెలియని విషయాన్ని పక్క వాళ్ళకి ధ్యాన ప్రచారం చేస్తుంటే మాకు ఆత్మస్థితి పరంగా మేము ఎలా ఎదిగినాం, మా కర్మలు ఎట్లా ప్రచారం జరిగినాయి, గురువుకు ఈ ధ్యాన ప్రచారం అనేది మమ్మల్ని ఎట్లా కనెక్ట్ చేసింది అని చెప్తా. నాకు 2004లో ధ్యాన పరిచయం జరిగిన తర్వాత 2014 వరకు ఇప్పుడు కదా మీరు కదా గ్రూపులో కానీ ఎక్కడన్నా వాట్సాప్లో కానీ ఇప్పుడు ధ్యాన జగత్ వస్తుంది. ఇప్పుడు ధ్యాన జగత్ కానీ ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అందులో ఎవరైనా సీనియర్ మాస్టర్స్ వస్తుందంటే ఒక నెల రోజుల డైరీ ముందే వస్తుండే. సార్ షెడ్యూల్ కానీ, సార్ ప్రణాళికలు కానీ, ఎవరైనా మాస్టర్స్ కానీ ఎక్కడైనా వస్తున్నారంటే ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వడం, అట్లా స్పిరిచువల్ బుక్స్ చదవడం, తర్వాత ఇంకా సార్ క్లాస్ ఎక్కడైనా మిస్ చేసుకోకపోవడం, ఇట్లా మ్యాక్సిమం జరుగుతుండే. ఇంత అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ అది సేవ అని తెలియదు కానీ ఉత్సాహంతో పాల్గొని ఎప్పుడంటే 2006లో. ఇప్పుడు ధ్యాన మన కర్తాల జరుగుతుంది 2012 నుంచి. కానీ అంతకన్నా ముందు 99 నుంచి 2001 వరకు కర్నూలు జరిగింది ధ్యాన యజ్ఞాలు. 5 days అంటే 2000 ప్రతి మంత్ డిసెంబర్ 25 నుంచి 30 వరకు ఏ రోజు జరిగేవాళ్ళం. 7 days 99లో స్టార్ట్ అయింది ధ్యాన యజ్ఞం. అట్లా 99, 2000, 2001 కర్నూలు జరిగినాయి 3 యజ్ఞాలు. 2002 ఏమో విజయవాడలో, 2003 తిరుపతి, 2004 సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్, 2005 ఏమో 3 days కర్నూలు, 3 days బెంగళూరు 2005లో, 2006 షిరిడి, 2007 తిరువన్నామలై, 2008 బెంగళూరు, 2008 శ్రీశైలం, 2010 అమరావతి, తర్వాత 2011 వైజాగ్ విశాఖపట్నం, 2012 నుంచి ఇంకేనే జరుగుతుంది మన దగ్గర కడతానే జరుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం 2006లో షిరిడీలో ధ్యాన యజ్ఞం ఒక 1 month ముందు. అప్పుడు మన ప్లేస్ కాదు కాబట్టి ఇప్పుడంటే బాత్రూమ్లు అన్నీ మనకి ఇక్కడ ఏర్పాటు అయింది. సరే ఇప్పుడు ఉచిత వసతి కోసం ఏర్పాటు ఎట్లా చేస్తామో షిరిడీలో నాకు ఇంకా జాబ్ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత ఒక మాస్టర్ ఉంటాడు ఇట్లే, మన వెంకటేష్ మాస్టర్ అని. ఇప్పుడు అంటే 2 మాస్టర్లు ఎక్కువ మంది ఉన్నాం కదా ఇప్పుడైతే సర్వీస్ చేయడానికి. 2006 అంటే ఆ ప్రాంతంలో కొంచెం తక్కువగా ఇంత మొత్తంలో లేవు కదా. ఇట్లా సర్వీస్ అక్కడ సేవ చేయడానికి అవకాశం ఉంది, వస్తావా అంటే నాకు ఇంకా జాబ్ కన్ఫర్మ్ అయిన ఉత్సాహంలో ఇట్లా సేవ చేస్తారంటే ఆ ఫలితం అలా ఏం తెలియదు. మనకు ధ్యానం వల్ల లాభం జరిగిందన్న, మంచి ఉద్యోగం కన్ఫర్మ్ అయిందన్న ఉద్దేశంతో డిగ్రీ 2nd year చదువుకుంటున్నాను. 1 month ముందర నేను నవంబర్లోనే వెళ్ళిన షిరిడీకి వెళ్ళి. ఒక 1 month ముందు నేను షిరిడీ చుట్టుపక్కల గ్రామాలు రోజు పాంప్లెట్ వంచడం, బ్యానర్లు కట్టడం, ధ్యాన యజ్ఞం గురించి అట్లా ఒక 1 month 20 days ముందర వెళ్ళి చేసిన తర్వాత ఈ డిసెంబర్ 25 నుంచి 31 వరకు అలా చేసిన నాకు అప్పగించిన పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి ప్లేట్ వాళ్ళు కలుపుకుంటాం కదా ఈడ. ఇప్పుడు ఈడైనా కానీ కర్తాల కానీ ఎవరి ప్లేట్ వాళ్ళు మనం కలుపుకుంటాం కదా. ఇంకా అప్పట్లో ఇంకా సిస్టమ్ వచ్చలేకపోతే 7 days నేను ప్లేట్లు కడిగే సెక్షన్ కాదు. 7 days ఎవరి ప్లేట్ వాళ్ళు వేసుకోతుంది. అది ప్లేట్లు కడగడం, అది సేవ అని నాకు తెలియదు. కానీ ధ్యానంలో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది 2006లో. 7 days ఆ ప్లేట్లు కడిగిన. 7 days మొత్తం ధ్యానం అయింది 2006లో. తర్వాత ఇంకా ఇట్లా ఎప్పుడైనా ఇలా ఎవరైనా సీనియర్ మాస్టర్ మాధవ ప్రసాద్ కానీ ఫేమస్ సీనియర్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్ మ్యాక్సిమం ఎక్కడున్నా అటెండ్ అయిన వాళ్ళు. మన
పిరమిడ్ సొసైటీలో డాక్టర్ న్యూటన్ అని ఇటువంటి ఫేమస్ గొప్ప గొప్ప సీనియర్ మాస్టర్ క్లాస్ ఎవరైనా వెళ్తుండేవాడిని. ఇట్లా ఎప్పుడైనా క్లాస్లకి ఇట్లా వెళ్ళడం తక్కువ అర్థం. నాకు తెలిసి ఈ 2004 నుంచి 2014 వరకు ఒక 2-3 క్లాసులకు ఎక్కువ చెప్పలేకుండా, ఇంకా 2004 నుంచి 2014 వరకు ధ్యాన జీవితంలో ఒక లైఫ్ అయితే 2015 నుంచి అసలైన జీవితం అప్పుడు స్టార్ట్ అయింది. ధ్యాన జీవితం ఎంతసేపు 2014 వరకు క్లాసులకి వెళ్ళి వినడం, ఇట్లా అమృత భోజనం తిన్నాం కదా అందరం. ఎంత అమృత భోజనం తిన్నాం. 10 సార్లు దగ్గర మనం ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఎక్కడిలా అదే అమృత భోజనం ఉంటుంది. ఏ క్లాస్ అన్నా సరే ఎక్కడన్నా కానీ ఎంత అమృత భోజనం అంటే మన ఇళ్లలో చేసేయకుండా మనం అంత మంచి అనుకోని మేడం బాగున్నాయని చెప్తే చాలా బాగుంది టేస్ట్. అట్లా అమృత భోజనాలు తినడం. సార్ దగ్గరికి వెళ్తే సార్ మీరు అందరూ వింటారు. పత్ర సార్ ఏం చెప్పారంటే మనకు 2 పదాలు చెప్తాడు. న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్, ఓల్డ్ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్, ఓల్డ్ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. సో కాబట్టి మనది పత్రి సార్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి నేను అట్లనే ఫీల్ అయ్యాను. ఆ వర్డ్ మీనింగ్ తెలియదు కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త లోకంగా ఫీల్ అయ్యాను. కొత్త అనుభూతి, ఇదేదో కొత్త ప్రపంచం లాగా ఫీల్ అయ్యాను. సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సార్ అందరినీ షేక్ హ్యాండ్ చేయడం, క్లాస్ చెప్పడం, ధ్యాన అనుభవాలు చెప్పించడము, అక్కడ ఉన్నంత సార్ సన్నిధిలో ఉన్నంతసేపు హ్యాపీగా ప్రెజెన్స్ ఫీల్ కావడం, ఒక కొత్త అనుభూతికి లోనయ్యేవాడిని ఈ 2014 వరకు. ఈ 2015 ఏమైందంటే, ఇంకా మీరందరూ ఆంజనేయ మాస్టర్ చూసి కదా అందరు మ్యాక్సిమం పాత వాళ్ళు ఎవరంటే చూసి ఉంటారు. వీళ్ళు ఏం చేసినంటే 2014 ధ్యాన మహాచక్రంలో గడ్డాల మనకు 11 days జరుగుతాయి కదా. ఒకరోజు ఒక అబ్బాయికి అదే ఎస్ఎల్వి డిసీజ్ పేరు ఎస్ఎల్వి, అది క్రోమోజోమ్ ఇంబ్యాలెన్స్ వల్ల లక్షల్లో ఒకరికి వస్తుందంట. ఆ దంపతులకు క్రోమోజోమ్ మీనరికం వివాహాలు చేసుకుంటే అట్లా ఆ అబ్బాయికి హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్, ఉద్భవ్, ఇంకొక హాస్పిటల్ తెలియదు, 3 హాస్పిటల్స్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఖర్చు వేస్ట్, అనవసరంగా ఇంటికి తీసుకెళ్ళానని చెప్తే ఇక్కడ పక్కనే శరణపల్లి దగ్గర లక్ష్మీ అంటే ఒక మాస్టర్ శరణపల్లి, వాళ్ళకి బంధువులు రిలేటివ్స్ అయితే అనమాట. ఆమె ఈ ఆంజనేయుడు మాస్టర్ చెప్పింది అన్న ఇట్లా అంటున్నారు, ఇంటికి తీసుకెళ్ళామని అంటున్నారు, మరి ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడు ఈ నర్వాటి దాదాపు అందరు ఎప్పుడు ధ్యానమాచక్రంకి వెళ్ళినా గ్రూప్గా ఒకే దగ్గర ఉంటారు. ధ్యానమాచక్రంకి ఎప్పుడు వెళ్ళినా మ్యాక్సిమం ఇప్పుడు అంటే ఎట్లా వెళ్తున్నారు ఎవరు వెళ్ళినట్టు వాళ్ళు ఒకే గ్రూప్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అది విన్న వెంబడే అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ధ్యానంలో కూర్చోమని చెప్పిండ్రు. వీళ్ళు గ్రూప్గా అందరు ఆనే నర్వ వాళ్ళు మొత్తం ఆనే వాళ్ళు వసతి చేసే ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ఆనే కూర్చొని ఒక సంకల్పం రిలీజ్ చేసిందంట. ఏం సంకల్పం రిలీజ్ చేసిందంటే ఆ బాబుకు హీల్గా వాడాలన్న, అంటే క్లీన్గా వాడాలి డిసీజ్ నుంచి. ఒక 100 గ్రామాలు ధ్యాన ప్రచారం చేస్తామని అదొకటి రిలీజ్ చేసిందంట. ప్లస్ ఈ తల్లిదండ్రులు శాకాహారులుగా మారి ఈ విశ్వానికి ఒక పిరమిడ్ నిర్మించాలని ఈ 3 ఆ గ్రూప్ల సంకల్పం రిలీజ్ చేసి తల్లిదండ్రుల హాస్పిటల్లో వాళ్ళని అక్కడ ధ్యానంలో కూర్చోమన్నది, ఇక్కడ వీళ్ళు గ్రూప్గా కూర్చొని ఈ సంకల్పం 100 గ్రామాలు ధ్యాన ప్రచారం చేస్తాం, తల్లిదండ్రులు శాఖగా మారి విశ్వానికి పిరమిడ్ అందించాలి అని ఇట్లా సంకల్పం రిలీజ్ చేసి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏం చేసిందంటే, నేను అప్పటికి నాకు మాస్టర్తో అటాచ్మెంట్ లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఎట్లా వస్తే పలకరిస్తే ఎట్లుంటాం, అంతేగాని దగ్గర చదువు అటాచ్మెంట్ లేదు, ఒక చూస్తుండేవాడిని అంతే తప్ప. మహబూబ్నగర్ బస్ స్టాండ్లో నాకు ఏం చెప్పిందంటే, మనకు 31st అయిపోయింది, 2015 జనవరి 1st రోజు వాళ్ళు ఏదో మిరాకిల్ అయితే జరుగుతుంది, నాకైతే తెలియదు, నర్వా పిరమిడ్కి వెళ్తే తప్ప తెలుస్తుంది అన్నాడు. నెక్స్ట్ డే ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని నర్వా పిరమిడ్కి పిలిపించుకున్నాడు. ఆ అబ్బాయి నర్వా పిరమిడ్ పిలిపించుకొని ఈ చుట్టుపక్కల ఉన్న కలవాలని, ఇంకా లోకల్ మాస్టర్స్, మేము ఈ ఎవరైతే ధ్యాన పరిచయం ఉందో అందరిని ఆ రాత్రి మొత్తం పరమాది గారి సత్సంగం ఎట్లా జరుగుతుందో అందరిని పిలిపించుకొని ధ్యానంలో ఎవరెవరు ఏమేమి లాభాలు జరిగిందో ఒక్కొక్కరు లాభాలు అబ్బాయి పేరెంట్స్ వచ్చిండ్రు. ఇంకా చెబుతూ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఆ రోజు మొత్తం ఆ అబ్బాయిని ఇట్లా చేతుల మీద పట్టుకొని వచ్చింది. కనీసం తన పనులుగా తాను చేసుకున్నాడు. బయటికి టాయిలెట్ బయటికి ఎత్తుకొని పోగలు చేయాలి. ఇట్లా 41 days సంకల్పం ఆరాధిస్తున్నారు. ఏడా కర్తాల్లో ధ్యాన మహాచక్రంలో ఈ అబ్బాయికి బాగా కావాలి, 100 గ్రామాలు ధ్యాన ప్రచారం చేస్తారు, తల్లిదండ్రులు శాఖాహారం మారి విశ్వానికి పిరమిడ్ నిర్మించాలి చిన్నదని ఇట్లా తీసుకున్నారు. నెక్స్ట్ నర్వ పిరమిడ్కి వచ్చిన తర్వాత ఆ నైట్ అట్లా చేసిన తర్వాత సామూహిక గ్రూప్ ధ్యానం చేసిన తర్వాత 41 days రెగ్యులర్ చేసింది అనమాట. 41 days ఆ గ్రూప్ ఏదైతే సంకల్పం తీసుకున్న గ్రూప్ నర్వాళ్ళు మొత్తం ఆ బాబు ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజు మాత్రం నర్వ పిరమిడ్ వెళ్ళిపోయాడు. మిగతా డేస్ మాత్రం బ్రహ్మముహూర్తం ధ్యానం ప్రతిరోజు 3 to 6 వరకు ప్రతిరోజు ఆ సంకల్పం 41 days చేసిండు. చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ముంబైలో ఉంటుందంట, దానికి సంబంధించిన రిపోర్టు. ఆ రిపోర్టుకు వెళ్తే నీళ్ళ వచ్చింది రిపోర్ట్. అంతకుముందేమో ఉద్భవ్, తర్వాత స్టార్ హాస్పిటల్, ఈ అబ్బాయి బతకడం వేస్ట్, ఖర్చు వేస్ట్, ఇంటికి తీసుకెళ్ళండి అన్న అబ్బాయికి ఈ సంకల్పం ధ్యానం చేయడం ద్వారా
ఆ అబ్బాయి బాడీలో అలాంటి డిసీజెస్ ఏం లేవని ముంబైలో చేసే ఆ రిపోర్ట్ నీళ్ళని వచ్చిందన్నమాట. చేయడం వల్ల అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా సంకల్పం ఏం రిలీజ్ చేసిండు వీళ్ళు, 100 గ్రామాలు ధ్యాన ప్రచారం చేయాలి అని రిలీజ్ చేసింది కదా. అబ్బాయికి రిపోర్ట్ నీళ్ళని వచ్చింది, మంచిగా వచ్చింది కాబట్టి అప్పుడు లక్ష్యం కోసం పూనుకోవాలి కదా వాళ్ళు. అప్పుడు మా ఊరికి దగ్గరలోనే రాంపూర్లో చేస్తుంటాను వరకు. రాంపూర్ గేట్ అని మల్కెట్ మధ్యలో ఉంటుంది రాంపూర్ గేట్. ఈ ఆంజనేయుని మాస్టర్ పాంప్లెట్ ప్రింట్ చేసుకుని వచ్చినట్టు నేను అట్లకెళ్ళి రూట్లో వెళ్తుంటే కాబట్టి ఒకరోజు ఆమె ఆగినాడు. ఇంకా నర్వకి వెళ్ళని ఆ బస్ స్టాప్ దగ్గర ఆగుతారు. నాకు ఇట్లా పాంప్లెట్ చూపించి బాబు జన ప్రచారం చేస్తున్నాం, ఇట్లా పాంప్లెట్ ఏమైనా కరెక్షన్ ఉంటే చూడు ఇట్లా అన్నాడు. అట్లా చెప్పిండు జన ప్రచారం చేస్తున్నామని అన్నాడు. నీవు ఇట్లా వస్తావా అంటే ఏమో మాస్టర్ నాకు సెకండ్ సాటర్డే సండే అయితే వీలుంటుంది అప్పుడు వస్తా అని చెప్పిన అనమాట. అట్లా ఒకరోజు ఇంకా ఆ అబ్బాయికి మంచిగా ఉంటే వీళ్ళు గ్రామాల్లో ప్రచారానికి అక్కడ బీజం పడింది. ఒకరోజు వెళ్ళిండు 2015 ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి 8 అట్లా స్టార్ట్ చేసిండు. నేను ఒక రోజు వెళ్ళిన ధ్యాన ప్రచారం. ఇక్కడ నన్ను మార్చేసినాడు. క్వశ్చన్స్ ఏంటంటే ఈ ధ్యాన ప్రచారం ఎట్లా జరుగుతుందంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఫస్ట్ ఒక టీం ఒక 10 మంది వరకు ఉంటాము. ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళినప్పుడే ప్లేస్ అడుగుతాం, మంది ఇక్కడ బాగా వస్తుంది గుడి దగ్గరగా, ఆ ఊరు మొత్తానికి సెంటర్ పాయింట్, లేకపోతే రచ్చకట్టన, లేకపోతే సావిడి అనుకుంటే ఊర్లు ఉంటాయి కదా గ్రామ పంచాయతీ. ఇట్లా ఫస్ట్ ప్లేస్ చూజ్ చేసుకుంటాం. ప్లేస్ చూజ్ చేసుకున్న తర్వాత బైక్ ఉంటుంది, ఇవ్వని ఇట్లా హ్యాండ్ మైక్ ఉంటుంది కాబట్టి ఒక 10-15 నిమిషాల మీ ఊరి గ్రామ పంచాయతీ దగ్గర, లేకపోతే మీ ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర, లేకపోతే మీ ఊరి సావిడి దగ్గర మరొక 10 నిమిషాల్లో ధ్యాన శిక్షణ, తలకాయ నుంచి క్యాన్సర్ ఏ రోగాలను ధ్యానం చేస్తే తగ్గుతాము. ఇట్లా చాటింగ్ చేస్తాము. మేము అట్లా గల్లీ వీధి చాటింగ్ చేస్తాం బైక్ మీద. మిగతా టీం వెనుక ఉన్న వాళ్ళు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తారు. ప్రతి ఇంటికి డోర్ టు డోర్, ఒకవేళ లేకుండా ఆ డోర్ పెట్టేస్తారు, తాళం ఉన్న ఆ డోర్ పెట్టేస్తారు. ఆ 15 నిమిషాలు ఏమిటంటే మైక్ చాటింగ్ చేసే వరకు ఆడ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది మ్యాక్సిమం ఆ ఊరిని బట్టి చిన్న ఊరైతే మొత్తం వచ్చేస్తారు. మామూలుగా పెద్ద ఊర్లో కానీ ఒక 50 నుంచి 100 మంది 30-40 ఇట్లా వస్తుంటారు అన్నమాట. వాళ్ళకి ఏం చేస్తామంటే ఇప్పుడు మీతో 15 నిమిషాలు ఎట్లయితే ధ్యాన శిక్షణ ఇప్పించినామో అట్లా 15 నిమిషాలు ధ్యానం నేర్పించి ధ్యాన శిక్షణ అవుతుంది. ధ్యాన శిక్షణ అయిపోయిన తర్వాత ఈ 10 మంది ఉంటే 10, 5 మంది ఉంటే 5, 3 ఉంటే 3 అందరు అనుభవాలు చెప్తాం అన్నమాట. ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల ఏం లాభాలు జరిగినవని అట్లా అనుభవాలు చెప్తాం. అయితే ఇక్కడ నాకు ఎదురైన అనుభవం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఇట్లా ధ్యానం నేర్పిస్తున్నాం గుడి దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర రండి అని కరపత్రం ఇన్ని కొడుతున్నాం కదా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. నాకేం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధ్యానం అంటే ఏంటంటే కరపత్రం ఇచ్చి మీ ఊరి గుడి దగ్గర లేదా మీ ఊరి గ్రామ పంచాయతీ దగ్గర ధ్యానం నేర్పిస్తాం రండి మనకు 10 నిమిషాలు అంటే ధ్యానం అంటే ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత ఇంకేంటి ఏంటంటే మీ ఎవరైనా గవర్నమెంట్ పంపించిందే మిమ్మల్ని అడుగుతున్నారు. ఎవరైనా గవర్నమెంట్ పంపించిందా? తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇట్లా చెప్తే మీకేమొస్తుంది అంటే అప్పటికి నాకు 2004లో పరిచయమే. 2024లో చెప్తే అమృత భోజనం వింటున్నా. సార్ దగ్గరికి వెళ్తే ఒక కొత్త న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ సార్ చెప్పింది కదా, ఒక కొత్త లోకాన్ని అన్నంత అనుభూతి ఫీల్ అయ్యేవాడిని సార్ దగ్గర. ఆ జ్ఞానానికి, ఆ ప్రేమకు, ఆ అమృత భోజనానికి, ఈ జ్ఞానం అన్నింటికనే జ్ఞానం చెప్పిన కదా మార్నింగ్ అవర్స్ లో ఆధ్యాత్మిక సూత్రాలు ఎంత చక్కగా చెప్పింది ఒక్కొక్క సూత్రం. ఆ జ్ఞానానికి సరెండర్ అయిపోయింది. ఇంత బ్రహ్మ జ్ఞానం పొందినాం, ఇంత ఈయన నుంచి పొందినాం, ఇన్ని లాభాలు పొందినాం. ఇంకా ధ్యానం అంటే ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారా? గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా అని అడిగేవాళ్ళు ఉన్నారా? మేము నయా పైసా లేకుండా ఇంత ఉచితంగా పొందినాం కదా. సార్ నాలెడ్జ్ తెలియని వాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారని ఆడ సరెండర్ అయి ఒకవేళ నాకున్న CLs 22 ఉంటాయి డ్యూటీ చేస్తూనే 2015లో ఇట్లా తెలియని వాళ్ళకి ధ్యానం చెప్పండి. ఇప్పుడు మీరు అలా ఉన్నారు. ఇప్పుడు 4 కొత్త వాళ్ళు చేసింది. 4 ఈ 4 కాకుండా మార్నింగ్ వచ్చిన ఒకరు కాకుండా మీకు అందరికి ధ్యానం అంటే ఏంటో తెలుసు కదా మామూలుగా జనరల్. మీకైతే ఇప్పుడు నేర్చుకున్న 4 కాకుండా మార్నింగ్ నేర్చుకున్న ఒకరు కాకుండా ఈ రోజు వచ్చిన వాళ్ళు కాకుండా మీకు కొద్ది గొప్ప ధ్యానం అంటే ఏంటో తెలుసు కదా మీకు అందరికి పరిచయం ఉంది. అయితే ఇప్పుడు మీకు జ్ఞాన శిక్షణ అనమాట. ఏంటంటే నేను ఏం లాభం పొందినా అది మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ ధ్యానం తెలుసు కాబట్టి, ఇది తెలుసు కాబట్టి, అంటే జ్ఞానానికి కొంత మీకు తెలిసిన దానికి కొంత నాకు తెలిసింది మీకు చెబుతున్నా. ఇది జ్ఞానం. కానీ అక్కడ ఈ 4 కానీ మార్నింగ్ వచ్చిన ఒకరు కానీ వాళ్ళ జ్ఞానం కాదు, అసలు తెలియదు. ధ్యానం అనే పదమే విని లేకుంటారు. మీకు ఇస్తున్నదేమో జ్ఞానం, మీకు తెలిసిన దానికి ఇంకా కొంత నాకు తెలిసింది యాడ్ చేస్తున్నా. నేను పొందిన లాభము, నేను చదివిందో, నేను గురువు ద్వారా వినదు. కానీ అక్కడ చూడు ధ్యానం అంటే ఏంటి, గవర్నమెంట్ జీతాలు ఇస్తారా, ఇట్లా చేస్తే మీకేమొస్తుంది క్వశ్చన్ ఎదురవుతున్నాయి కదా. అక్కడ ఆలోచింపజేసింది అనమాట. ఇంకా తెలియని వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని. 2015లో ఇట్లా తెలియని వాళ్ళకి అసలు ధ్యానం అనే పదం వినని వాళ్ళకి ఎక్కడో మాస్టర్స్ ఉంటాయి. ఎటువంటి ఊళ్ళు ఇప్పుడు వీళ్ళ ఊరు సైడ్ కల్వరాల సైడ్ కానీ అటువంటి కొన్ని గ్రామాలు తప్ప, ఈ నర్వ సైడ్ ఉన్న కొన్ని గ్రామాలు తప్ప
ఈ నర్వ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలు 2015 ఇట్లా స్టార్ట్ అయింది. అంటే ఏమాత్రం ధ్యానము అనే పదం వినని వాళ్ళకు ఇట్లా ధ్యానం అందించి 15 నిమిషాలు ఇట్లా చెప్పడం స్టార్ట్. 2015లో ఫస్ట్ ఇయర్లో ఒక 100 గ్రామాలు అయిపోయినాయి. 100వ గ్రామం మేము బైరంకొండ పక్కన ఉన్నాం. బైరంకొండ 100వ గ్రామం బైరంకొండ. ఆ 100 గ్రామాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఇప్పటిలాగా వాట్సాప్లు కానీ పెద్ద ఫోన్లు అంతా అందుబాటులో లేకుంటే మీడియాకు పంపాలన్నా ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ ప్రెస్ విలేకరు ఇక్కడ ఉంటే అక్కడ పంపి మన నెక్స్ట్ డే పేపర్లో రావడం అవన్నీ ఒక ఫైల్ చేసింది మాస్టర్ అంజనీ రెడ్డి. ఆ ఫోటోలు, ధ్యానంలో కూర్చున్న ఫోటోలు, పేపర్ కటింగ్స్ అవన్నీ చూసిండు సార్. 100 గ్రామాలు అయిపోయినామంటే అచ్చంపేటకు వచ్చారు సార్. చిన్న రూప్ టాప్ పిరమిడ్ ఓపెన్ చేయడానికి 2015లో ఇన్సిడెంట్ చెప్తున్నారు. 2015లో అచ్చంపేటలో రూప్ టాప్ పిరమిడ్ ఓపెన్ చేసి అది ఫైల్ మొత్తం చూపించినామంటే సార్ ఏం పదాలు అన్నాడంటే ప్రతిసారి అయ్యా గుప్తా ధ్యాన ప్రచారం అంటే ఇదే అని చెప్పండి అందరితో చెప్పండి కొట్టించు. ఆ ఫైల్ మొత్తం చూసి గుప్తా సార్ బయట గుప్తా అక్కడందరూ ధ్యాన ప్రచారం అంటే ఇదయ్యా, ఫోటోలు, పేపర్ కటింగ్స్, వాళ్ళు కూర్చున్నది అంతా 100 గ్రామాలకు మొత్తం ఫైల్ చేసింది కదా. చూసి ఈ పదాలు వాడి ఇంకొక వాడేమనంటే అయ్యా ఊరికి ఒక్కడు తయారైనా చాలు అని, ఊరికి ఒక్కడు తయారైనా చాలు అని. ఇది 2015 ఏప్రిల్ 1 అచ్చంపేటలో రూప్ టాప్ పిరమిడ్ ఓపెన్ చేస్తూ ధ్యాన ప్రచారం గురించి సారన్న మాటలు. ఇది 2015లో. ఇంక ఇట్లా 100 గ్రామాలు అయితే అయిపోయినాయి. కానీ వీళ్ళు లక్ష్యం ఏమి ఎంచుకున్నారు, 100 గ్రామాలు చేయాలి కదా. కానీ ఇట్లా ఫీల్డ్లోకి వెళ్తే మాకేమి అనుభవం ఎదురైంది, ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలియని గ్రామాలు అది అట్లా పొడిగించబడుతూనే వెళ్ళింది అనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళు ఆ బాబుకు బాగా కావాలని 100 గ్రామాల కోసం ఎంచుకున్నారు. ఆ సంకల్పంలో భాగంగా ధ్యాన ప్రచారం చేద్దామని అట్లా ఎంచుకున్నారు. కానీ ఫీల్డ్లోకి నేను కదా ఫీల్డ్లోకి వెళ్తే 2004 నుంచి 2014 వరకు సార్తో అనుభూతి చెందుతూ మీలాగా సీనియర్ మాస్టర్ క్లాసులు వింటూ పుస్తకాలు చదువుతూ ఇట్లానే ఉన్నా. కానీ ఏమాత్రం తెలియని వాళ్ళకి ఇట్లా చెప్పాలన్నది తెలియదు. ఎంతసేపు క్లాసులు ఇట్లా శ్రీపాద శ్రీవల్లభలో జరుగుతుందంటే చెప్తే అదే ధ్యాన ప్రచారం అనుకున్నా. శ్రీపాద శ్రీవల్లభలో ఒక మాస్టర్ వస్తున్నాడు, అలా చెప్తే అది జ్ఞానం. అంటే ఇంకా కొంత ఎక్స్ట్రా అందించడం, అంతేగాని ఏమాత్రం తెలియని వాళ్ళకి అందించడం అనేది అప్పటి వరకు తెలియదు నాకు. 2015 ఎప్పుడైతే ఫీల్డ్లోకి వెళ్ళినో ఇది తెలిసేసరికి అది అట్లా ఎవ్రీ ఇయర్ అట్లా ఎక్స్టెండ్ కాబట్టింది. ప్రతి సంవత్సరం సమ్మర్లో ఒక ప్లాన్గా పెట్టుకున్నాను. 2015 నుంచి సార్ మీరేం చేయండి అని ప్రత్యేకంగా ఏం చెప్పలేడు. ఆ సంకల్పంలో భాగంగా అట్లా తెలియని వాళ్ళకు గ్రామాల్లో ధ్యాన ప్రచారం రూపుదిద్దుకోబడింది. 2015లో ప్రతి సంవత్సరం 100, 150, 200 అట్లా చేస్తూ ఒక 2019లో మాత్రం మాస్టర్ వాళ్ళ అమ్మ హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళ అమ్మతో చూసుకుంటున్నాను. 2019 ఒక్కటి చేసినాము. ఇంకా మేడం వాళ్ళ అందరూ మీరు ఉన్నారు అందరూ మీరు వంట చేసి పెడితే కర్ణాటక దాదాపు 100 గ్రామాలు చెప్తుంది కేర్ సెంటర్లో ఉండి. అట్లా కర్ణాటక 200 గ్రామాలు, మన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 1600 గ్రామాలు అయిపోయినాయి. 1600 గ్రామాలు మేడం మార్నింగ్ అన్నట్టు ఒక 1200 గ్రామాలు పాల్గొన్నాం. 1000 గ్రామాలు అన్నది మేడము డ్యూటీ చేసుకుంటూనే సమ్మర్ హాలిడేస్లో సిఎల్స్లో వాడుకుంటూ అప్డేట్ టైంలో వెళ్తూ ఒక 1200 గ్రామాల్లో పాల్గొన్నాను. ఇట్లా పాల్గొనడం వల్ల నా ఆత్మ ఉన్నతి ఏం జరిగింది, గురువుకి ఎట్లా కరెక్ట్ అయినా చెప్తుంది. ఏమేమి జరిగింది మార్నింగ్ మీకు 3 విషయాలు చెప్పిన: ప్రారాబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు. ఈ ధ్యాన ప్రచారంగా ప్రారాబ్ధంగా చెప్పిన ఒక మంచి ఉద్యోగం ఎంచుకుని వచ్చిన ఈ ధ్యాన ప్రచారం ఫిట్స్ ఒక వ్యాధి రావడం వల్ల ఒక చెడు కర్మ కిందనే ట్రీట్ చేస్తాం కదా మనం. అది ధ్యానంలోకి రావడం కోసం అది అట్లా రాబడింది. ఇంకా సంచితం అంటే మన జన్మ చిట్ట ఆకాశ వికారం అని చెప్పినా కదా. మానవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని జన్మలుగా ఎన్ని శుభకర్మలు చేసినాం, అశుభకర్మలు చేసినాం, అంతా చిట్ట అక్కడ ఉంటుంది, సంచిత చిట్ట. ఇట్లా చేస్తూ వెళ్తే ఏంటంటే ఆ రుచి చూసినా కదా. తెలియని వాళ్ళకి ఒక్కరు చెప్పినా సార్ మామూలుగా మ్యాక్సిమం ఒకటి ఏంటంటే నాకు నచ్చిన విషయం మేడం, నాకు సార్ జ్ఞానం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సారు మీకు లాక్డౌన్లో చెప్పి నేను చెప్పినట్టు అందరికి పిఎస్ఎస్ఎం అంటే సకల గురువుల సారము. సకల గురువుల పిఎస్ఎస్ఎం ఓన్లీ నా మాటలు వినండి చాలు, మీకు అన్ని పుస్తకాల జ్ఞానం దొరుకుతుంది మీకు అన్నట్టు. నా మాటలు విన్నా చాలు. ఎందుకంటే నేనంటే అన్ని 1,00,000 పుస్తకాల సారమే నేను అని చెప్తాను సార్. నేను 1,00,000 పుస్తకాలు చదివి చెప్పింది సార్. 1,00,000 పుస్తకాలు నా ఒక్క వర్డ్ పట్టుకున్నా మనకు అర్థమైతే సార్. కాబట్టి నేను ఎప్పుడైనా నాకు ఛాయిస్ అవకాశం ఉందంటే చెప్తే కదా, గుంటూరుకు వెళ్ళని చెప్తే కదా, మా దామోదర్ రెడ్డిది జన్మ చెప్పిన మీకు చెప్పడానికి పనికి వచ్చినా లేదా అసలు. కాబట్టి సార్ వాడు మిస్ కాదు. లాక్డౌన్ చెప్తే కదా, లాక్డౌన్లో జీవనం జరిగింది. అయ్యా మానవుడు ఆకాశ హార్మేళకి వెళ్తున్నాడు, మీ శ్రీపాద వల్లభ మీరు అద్భుతంగా సోపాయని చెప్తే కదా. ఇట్లా సందర్భానుసారంగా సార్ చెప్పిన ప్రతి వర్డ్ ఇట్లా నాకు క్లాస్కి ఎక్కడైనా చెప్పడానికి కానీ ఎక్కడైనా ఉపయోగపడుతుంది, నాకు ఎస్పెషల్ నాకు ఉపయోగపడుతుందని నేను సార్ మాటల్ని కానీ సార్ జ్ఞానాన్ని కానీ ఎక్కడ మిస్ కానమాట. అట్లా సో కాబట్టి నాకు ఆ తెలియని వాళ్ళకి అందించడం కోసం హాఫ్ డే
ఇంకా నర్వల్ స్టార్టింగ్లో ఎవరికి తెలియదు కాబట్టి నర్వల్ అంకుల్ మేడం అంకుల్ వాళ్ళ ఆంటీ చేస్తూనే మార్నింగ్ 3 గంటలకు అట్లా నాకు ఫస్ట్ స్టార్టింగ్ 45 మంది ఉండేవి. మా క్యారేజ్ మాతో పాటు ఈ చుట్టుపక్కల ఈ దామనగిద్ద, మద్దూరు, దౌలతాబాద్ ఇవన్నీ నర్వల్ నుంచి వస్తుంది. మార్నింగ్ 4:35కి స్టార్ట్ చేసిన బెడ్లమని 6:30-7 వరకు గ్రామాల్లో ఉన్నట్టు టిఫిన్ చేసి ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తుంటాం. ఇట్లా ప్రతి చేస్తున్నప్పుడు నాకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాక గట్టి ఎంత దూరం ఉంది, 40 దూరం ఉంది. మళ్ళీ అంత దూరముగా మళ్ళీ నర్వల్ నుంచి ఇక్కడ ఉన్న మద్దూరు కానీ దౌలతాబాద్ హాఫ్ డే స్కూల్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 గ్రామాల కోసం నేను వస్తుంటే ఇట్లా చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇప్పుడు కదా మనకు క్లాస్ ఎలా జరుగుతుందో కొల్లాపూర్లో క్లాస్ జరిగింది 2016లో కొల్లాపూర్లో 2015 మేల్ అనుకుంటా, మేల్ అట్లా జరిగింది. నైట్ కొల్లాపూర్, ఈవినింగ్ కొల్లాపూర్ ఫంక్షన్ హాల్లో క్లాస్ జరిగిన తర్వాత మార్నింగ్ ఇట్లే పిరమిడ్ వాళ్ళు పెద్ద పిరమిడ్ ఉంది కాబట్టి మార్నింగ్ ఇలా క్లాస్ జరుగుతున్నప్పుడు నేను ఆ రోజు ఒక పాయింట్ గుర్తుపట్టాను సార్. ఏం గుర్తుపట్టినంటే మన ప్రతి ఆలోచన గురువుకు చేత మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మన ప్రతి ఆలోచన గురువు చేత స్పెషల్గా మనము సార్ నేను ఈ వర్క్ చేసిన, ఈ పిరమిడ్ కట్టినా, లేకపోతే ఇంత కలెక్ట్ చేసిన, 6 ర్యాలీలు చేసిన, ఇన్ని గ్రామాలు చేసిన, ఇవి మనం సార్కి చెప్పాల్సిన అవసరమే లేదు. మన ప్రతి ఆలోచన గురువు చేత, గురువు అర్థమవుతుంది. నాకు ఆ రోజు అర్థమైంది. ఒక పుస్తకంలో చదివినా నేను. ఇట్లే కూర్చున్నా మేడం, అట్లా పోల్ దగ్గర నేను సార్ ఇట్లే కూర్చున్నాడు. ఇన్నర్గా మనసులో అనిపిస్తుంది సార్ లేపుతారు కానీ అనిపించింది. ఇట్లా వేలు చూపెట్టి ఇట్లా లేపి నాకు జరిగిన హెల్త్ ఇష్యూ అని చెప్తూ ఆడ ఒకటి ఏం చెప్పినంటే మాంసాలని చెప్పిన ఒకటి ఏం చెప్పిన సార్ అంటే 2014 నేను మా ఇంటి దగ్గర ఇల్లు కడితే నాకు తెలియక నేను ఏం చేసినంటే మాలమైకం అంటే ఇంట్లోకి వెళ్ళేకన్నా ముందు ఒక జీవిని బలిస్తారనమాట. అది చేసలేను కానీ మేస్త్రీలు తిట్టుకుంటారని బయట ఎక్కడన్నా చేసుకోవడానికి పైసలు ఇచ్చినమాట. మాంసాన్ని కోసేవాడు, అమ్మేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు, ప్రోత్సహించేవాడు, వీళ్ళందరికీ పాప పరికలో భాగస్వామ్యం ఉంటుందా నాకు చెప్పిన. అక్కడ మొత్తం లేడీస్ ఉన్నారు, దాదాపు 40 నుంచి 50 మంది. అని ఈ పదాలు మళ్ళా చెప్పుడు అన్నాడు. ఎందుకంటే వండుతుంటారు కదా లేడీస్ తెలియక, ఇవి మళ్ళా చెప్పుడు అన్నాడు అన్నమాట. చెప్తూ ఈడ ఇంకొక వాడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక యోగీశ్వరుడు తను చెప్పించాలనుకుంటే సార్ అందరికి చాలా నాకు గమనికంగా చాలా ఎక్కువ. నేను సార్ మామూలుగా క్లాస్ వినడం ఒకటే కాదు, చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను ప్రతి సార్లు. మామూలుగా ధ్యాన మానసికంలో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కానీ వాళ్ళకు పాదాభివందనం చేసి కొంత సీనియర్ మాస్టర్ గొప్ప వాళ్ళు వస్తుంటారు కదా, మేడము తాను ఇద్దరు పాదాభివందనం చేస్తుంటారు. చెప్తుంటారు నేను స్టేజ్ మీద ఎంత వినాయకు ఉంటానో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తుంటాను అనమాట. అవి గమనించేవాడిని. తర్వాత ఇట్లా కళ్ళలో ఎవరైనా 2 కుర్చీలు ఉంటే ఇట్లా కళ్ళలోకి వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళలోకి వెళ్ళి ఇట్లా చూస్తూనే ఉంటాడు అనమాట సారు. అంటే తను చెప్పదలుచుకున్న కానీ ఆ వ్యక్తి ద్వారా మాట్లాడిస్తున్నాడు అనమాట. నాకు అది ఆ రోజు అర్థమైంది. ఒకవేళ తాను సరిత మేడం ద్వారా కానీ సుప్రజ ద్వారా కానీ ఏమైనా మెసేజ్ మీకు నేను చెప్పించాలనుకో, నేను చెప్పించేదానికన్నా వాళ్ళ ద్వారా మీకు చెప్పిస్తాడు అనమాట. ఆ మెసేజ్ అర్థమైంది నాకు. ఆ రోజు ఏమర్థమైందంటే ఇట్లా ఈ మాంసార్ అని చెప్తూ సార్ నేను హాఫ్ డే స్కూల్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఎంత దూరం ఉన్నా మళ్ళీ 2 గ్రామాలకు మేము వెళ్తే ఇట్లా ధ్యాన ప్రచారంలో పాల్గొంటే అక్కడ నాకు ఏమనిపించింది సార్ అంటే, సార్ ఇట్లా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు పత్రిజీలు అయితే గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము పత్రిజీలమైనా సార్ అని అన్నా. అది నా అనుభవం అయితే రాలేదా వాడు మామూలుగా ఏదో నాకు పొందిన అనుభవాలు క్లాస్ చెప్పడము, ఈ ఆధ్యాత్మిక సూత్రాలు, ధ్యాన శాస్త్రము, ధ్యాన అనుభవాలు అందులో ఉన్నవి. సరే నేను చదివిన దాన్ని విన్నవి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వ్యక్తి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు పత్రిజీలు అయితే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మేము పత్రిజీలమైనాం సార్ అనేవాడు నాదన్నా ఎక్కడన్నా విన్నా చదివినా నేను. నాకు ఆ రోజు అర్థమైంది గురువు చెప్పించాలంటే ఆ వాడు నాది కాదని ఆ రోజు అర్థమైంది అనమాట. సో కాబట్టి వెనకాల నుంచి ఆంజనేయుడు మాస్టర్ వెనక కూర్చున్నాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు ఒక వాడు, అరే బాబా పులిపిల్ల పులి కాకపోతే పిల్లి అవుతుందా అన్నాడు. ఆ మాటకి పులి కాకపోతే పిల్లి అవుతుందా అట్లా. సో కాబట్టి ధ్యాన ప్రచారం ఏం చేసిందంటే సార్ అంత చనువు తీసుకెళ్ళింది. మామూలుగా 2004 నుంచి 2014 వరకు మీలాగనే సార్ వస్తుందంటే సార్ చూస్తేనే ఆనందం, ఇంకా సెకండ్ ఇచ్చిందంటే ఇంకా ఆనందంగా ఫీల్ కావాలి. మామూలుగా సెకండ్ ఇట్లా కలిపినట్టు ఇంకా ఆనందంగా ఫీల్ కావాలి. కానీ ఏమీ తెలియని వాళ్ళకి చెప్పాలనే లక్ష్యంలో పనిచేస్తున్నాడు. అది ఏం చేసిందంటే ఇంకా సార్కి ఇట్లా తన ఒడిలోకి తీసుకునేసింది అనమాట. 2015 100 గ్రామాలు అయిపోయినప్పుడు అట్లా జరిగింది. ఒక్కటి తాగలే సార్ అని. అదే ఇయర్లో మేల ఇది జరిగింది అనమాట, మేల ఇన్సిడెంట్. అట్లా అయిన తర్వాత ఇంకా అదే ఇయర్లో ఏం జరిగిందంటే మనకు ఆత్మకూరు దగ్గర రేజింతల విలేజ్ ఉంటుంది, రేజింతల ఆ విలేజ్లో ధ్యాన ప్రచారం దగ్గర మన జిల్లాకు సంబంధించిన సమాచారాల గురించి ప్రేమయ్య
ఏంటయ్యా అందరు ఇట్లా సీనియర్ మాస్టర్లు ఉన్నప్పుడు అంటారు ఏంటయ్యా మీ జిల్లా విశేషాలు చెప్పండి మేము పిరమిడ్ ఎంత వరకు వచ్చిందని అడుగుతుంటారు సార్ పలకరిస్తుంటారు కదా. ఆ రోజు ప్రేమయ్య పక్కన ఉన్నాడంట. ఏంటయ్యా మీ జిల్లా విశేషాలు ఏంటంటే మరి ఆయన ఆంజనేయ రెడ్డి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు సార్ మా సైడ్ అని చెప్పిండు, మా మామనాడు జిల్లాలో చెప్పిండు. ఇప్పుడు ముందుగా చెప్పినాడు. ఇమీడియట్ గా పక్కన ఫోన్ కలిపిన అనమాట. ఎవరికి ఆంజనేయుడికి ఫోన్ కలిపిండు. ఫోన్ కలిపి మాట్లాడతాడు. మేము అప్పుడు ధ్యాన ప్రచారం రేజిస్తాను సమయం నాకు తెలిసి 4:30 ఆ ప్రాంతం అయితే 4:30 మాట్లాడి ఏమైనా మాట్లాడిన తర్వాత నైట్కు నాతో పాటు మీరు డిన్నర్కి రావాలని చెప్పిండు. నైట్కు మీరు నాతో పాటు డిన్నర్కి రావాలని చెప్పిండు. అంటే ఈ మాస్టర్ చాలా చాకచక్యంగా ఆంజనేయుడుగా చాలా ఈ మాస్టర్ అప్పటికప్పుడు ఆ మాటలకి ఏమైనా మామూలుగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తాం అరే సార్ రమ్మని చెప్పి ధ్యాన ప్రచారం అంతా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఈ సార్ ఏమన్నాడంటే నిబద్ధత లేదు సార్ ఇప్పటికే మేము 4 ఒక గ్రామంలోనూ ఇంకొక గ్రామం చేయాలి అక్కడికే మాకు లేట్ అవుతుంది వీలుగా సార్ అన్నాడు. మామూలుగా సార్ ఇస్తే రమ్మనంటారు కదా వీలుగా సార్ నైట్ వరకు అయితే రాలేము సార్ అన్నాడు అనమాట. డిన్నర్ ఇంకో గ్రామం ఉంటుంది మాకు ధ్యాన ప్రచారం కాబట్టి. అంటే అప్పుడు మళ్ళీ సార్ ఏమన్నాడంట మాకు చెప్పలేదు ఈ విషయం వాళ్ళ మధ్య జరిగింది. మేము పాంప్లెట్ వచ్చుకుంటాం కదా జరిగింది అది చర్చ. అయ్యా ఒకవేళ డిన్నర్ రాకపోయినా మార్నింగ్ నా ముందు టిఫిన్ మీరు నాతో పాటు ఉండాలని చెప్పినాడు. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ నాతో పాటు మీరు ఉండాలి కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పినట్ట. ఇంకంతా అయిపోయిన తర్వాత లాస్ట్ గ్రామం అయిపోయిన తర్వాత మాకు ఈ విషయం బయటికి వచ్చినట్టు చెప్పినట్టు. రికార్డుగా చేసింది సార్ మార్క్ అనేది రికార్డ్ చేసింది చూపించింది వినిపించి అప్పటికప్పుడు నైట్ 40 వచ్చిన తర్వాత ఇంకంతా నైట్ జగ్గిరి దగ్గర బండి పెట్టి తెల్లవారుజామునే కర్ణాటక బస్సులు ఉంటే ఎక్కి వెళ్ళినాం. అప్పుడు ధ్యాన జగత్ ఆఫీస్ ఉండే సార్ అక్కడ ఉంటుండే హైదరాబాద్ వెళ్ళినాం. సార్ ముందుకు పోయినాం ఆఫీస్ దగ్గరికి. ఇప్పుడు మన శివపల్లుడ డి శివప్రసాద్, మన బుక్స్ అనువాదం చేసే స్వర్ణలత మేడము, ఎడిటర్ వాణి మేడము ఇంక అందరు ఉన్నారు అన్నమాట. వెళ్ళినాము. ఒక 3-4 రకాల టిఫిన్స్ తెప్పించింది వడ ఇడ్లీ చెప్పించి ఇంకా సార్ టీంలో నేను మలేష్ నలుగురం వెళ్ళింటి స్టార్టింగ్ 4 ఇంటినప్పుడు వెళ్ళినాము. వెళ్తే ఇంకా సార్ పాదాలు వద్దుతూ ఆ బాబు మలేష్ ఏమని అడిగినంటే సార్ ఇంకా మేము ఎక్కువ గ్రామాలు ధ్యాన ప్రచారం చేసే శక్తి రావాలంటే మేము ఏం చేయాలి సార్ అని అడిగింది. అంటే ఒక గ్రామం ధ్యాన ప్రచారం చేస్తే మీకు 2 గ్రామాలు చేసి ధ్యాన ప్రచార శక్తి వస్తుందని చెప్పింది. ఒక గ్రామం చేస్తే మీకు 2 గ్రామాలు చేసి ధ్యాన ప్రచార శక్తి వస్తుందని చెప్పింది ఆ బాబు. నేను ఒక క్వశ్చన్ ఏమడిగిన సార్ను మానవ సేవలో ఒక టాపిక్ ఏమొస్తుందంటే ఒక కంటెంట్ అందరూ సార్ వాళ్ళ నాన్న ఉదాహరణ తీసుకొని చెప్తాడు 10 సార్ వాళ్ళ నాన్న. నాకేమో మా నాయన ఎప్పుడు నేను గవర్నమెంట్ సర్వీస్ చేసినా నాకు మింగుడు పడని విషయం నువ్వు గవర్నమెంట్ సర్వీస్ ఎక్కడ చేసినావు గవర్నమెంట్ ఉద్యోగం చేసినావు. సర్వీస్ అంటే ఏంది ప్రతిఫలం ఆశించకుండా చేస్తే అది సర్వీస్ సేవ అంటాడు. ప్రతిఫలం ఆశించకుండా చేస్తే సర్వీస్. నాకేం ఎప్పుడు మింగుడు పడేది కాదు. మా నాన్న ఎప్పుడు నేను గవర్నమెంట్ సర్వీస్ చేసిన నువ్వు సర్వీస్ ఎక్కడ చేసినావు నెలకు 10,000 30,000 40,000 జీతం తీసుకుంటూ చేస్తే అది సర్వీస్ సేవ ఎక్కడైతుంది అనేది ఈ టాపిక్ నేను విన్నది. నాకు ఇది బాగా నచ్చింది సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్. నేను ఇది సార్తో షేర్ చేసుకున్నాను. నాకు అవకాశం వచ్చింది సార్తో పంచుకున్నాను. సార్ హ్యాపీగా ఫీల్ అయినాక ఇంకా నెక్స్ట్ ఆంజనేయ రెడ్డి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు ఆంజనేయ రెడ్డిని అరే నువ్వు నాకు కోటేశ్వరావు అన్నాడు. అరే నువ్వు నాకు కోటేశ్వరావు అన్నాడు. నిన్ను బంధిస్తారా అన్నాడు. నిన్ను బంధిస్తాను సార్ నువ్వు నన్ను బంధిస్తే నేను యాస్ట్రల్ వాటిలో పోయి ప్రచారం చేస్తాను సార్ అన్నాడు. అరే నేను అక్కడ పోయి బంధిస్తారా అన్నాడు. నేను క్యాజువల్ వాటిలో పోయి చేస్తాను సార్ అన్నాడు. ఇంక అట్లా అయినాక మంచిగా ఇవి చేసినాక బయటికి వచ్చినాము. ఇంకా ఆడికి అయిపోయింది అనుకున్నాం. మేము మాకున్నాము ఎందుకంటే చెప్తే కదా అంతకాలం 2004-2014 వరకు కొత్త జీవితం అనుకున్నాం కదా. సార్ చూస్తేనే హ్యాపీ అనుకుని ఫీల్ అయిపోయినాము. ఇట్లా సార్ దగ్గర ఉంది అవకాశం మాట్లాడే అవకాశం వచ్చేసరికి ఎంత తప్పిపోయిపోయింటాం ఆనందంగా. ఇంకా బయటికి వచ్చినాక సార్ వెహికల్స్ లోకల్ పిరమిడ్ మాస్టర్ శ్రీనగర్ కాకుండా ఎవరో పిరమిడ్ మాస్టర్ పెళ్లి ఉన్నది సార్కి ఇన్వైట్ చేసినారు. కార్ ఎక్కించుకున్నాడు. మిగతా వాళ్ళని దింపే వేరే వాళ్ళని దింపి మమ్మల్ని ఎక్కించుకున్నాడు నలుగురిని. సార్ కార్లో వేరే మాస్టర్స్ ఉంటే వాళ్ళని దింపి నలుగురిని. మేము ఎక్కడ అనుకున్నాము వెళ్తూ కొన్ని తన చిన్ననాటి మీన్స్ మెడిటేషన్లోకి ఎంటర్ తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ అనేవి ఒక ప్రసాదాన్ని సీనియర్ మాస్టర్ ఉన్న కార్లా అవన్నీ పంచుకున్నాను. నేను ఆ బిడ్స్ కోటి దగ్గర పుస్తకాలు కొనేవాడిని, కొందరు నాకు కాపీ చేసిన అనేవాడిని. ఇట్లా తన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఆ పెళ్ళికి వెళ్ళినాం, తిన్నాం, భోజనం చేసినాం, రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా అంతటితో అయిపోయింది అనుకున్నాం మేము. ఇంకా ఈడ సారు యొక్క ప్రేమకు వినయానికి అందుకు చెప్తున్నా ఈ బాడీ చెప్తున్నా మీకు సాక్షాత్ ఒరిజినల్ చెప్తున్నా. ఈ దేహం ఇలానే ఈక్షణం ఇట్లా వదిలిపెట్టినా హ్యాపీగా సంతోషంగా పైలోకాలకు పోతుంది. అంటే సారుతో అంత ఆత్మానుభూతి పొందింది ఫిజికల్ గా.
సార్తో అంత ఈ దేహము సార్ ఫిజికల్ బాడీతో ఈ భూమి మీద ఉండగానే సార్ ఆత్మీయతను ఆ అనుబంధాన్ని రుచి చూసిందనమాట. దిగితే మీ కాళ్ళకు వస్తుంది అందరితో అయిపోయింది అనుకున్నాం. ఇంకా సార్ పడేది తినలేడు, మేము తిని మాట్లాడి ఉంది. మళ్ళీ భోజనం ఏర్పాటు చేయించి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆడ, అన్ని ఐటమ్స్. ఒక నెయ్యి లేదు, నెయ్యి ఉంటే ఇట్లా సోఫా మీద కూర్చునేటివి. అరే కొద్ది ఒక 5 నిమిషాలు ఆగండి నెయ్యి వస్తుంది అంటున్నాను అనమాట. అంటే అన్ని ఐటమ్స్ ఉంది, నెయ్యి లేకపోతే మాకేమన్నా తక్కువైతే ఒక సార్ వడ్డిస్తే తింటేనే భాగ్యంగా ఫీల్ అవుతాము. సార్ ఇట్లా రిక్వెస్ట్ చేస్తారు, 5 మినిట్స్ ఆగండి నెయ్యి వస్తుంది, ఒక ఐటమ్ వేసుకుని తినండి. సార్ చేతితో అన్ని ఐటమ్స్ వడ్డించి ఒక్కొక్క ఐటమ్ అన్ని తినాలి రుచి అని వడ్డిస్తుంటే అసలు ఇంకా ఎంత ఆత్మానందం అనిపించింది అంటే అసలు ఈ భూమి మీద ఇది ఎంత. దీనికి కారణం ఓన్లీ చెప్పిన కదా ధ్యాన ప్రచారం అనేది సార్ అంత దగ్గర రీచ్ చేసి తెలియని వాళ్ళకి ఏమాత్రం తెలియని వాళ్ళకు ఇట్లా లక్ష్యంగా కట్టుకొని పనిచేయడం అనేది మా అర్లీ మార్నింగ్ లేచి వండుకొని ఇట్లా చెప్పి కదా యాక్చువల్గా ఫిజికల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గురువుకు మన ప్రతి ఆలోచన మనం చెప్పాల్సిన అవసరం లేకుండా తెలుస్తుందని చెప్పిన కదా మీకు. సార్కు తెలిసిందేమో అట్లా అంత ఆత్మీయంగా రీచ్ చేసుకున్నాడు, అంత అనుభూతి పొందడం. అట్లాగే ఎవ్రీ ఇయర్ దాదాపు 100 నుంచి 150 గ్రామాలు సారు భౌతిక దేహంతో ఉన్నా లేకున్నా అది అట్లా ఉరబడి కంటిన్యూ సాగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఒక మిరాకిల్ చెప్తాను, అద్భుతమైన మిరాకిల్. లాస్ట్ ఇయర్ పరిగిలో జరిగింది. ఎంత అద్భుతమైన మిరాకిల్ అంటే మన చుట్టుపక్కల అయిపోయినాయి కదా మామూలుగా మ్యాక్సిమం దగ్గర వల్ల అయిపోయినాయి. నర్వన్ నుంచి రూమ్ తిరిగి దాదాపు బాలనగర్ వరకు వెళ్ళొచ్చాం. బాలనగర్, రాజపూర్, అక్కడ గట్టు వరకు పోయించినాం, అక్కడ కొత్తకోట సైడ్ వరకు అక్కడ దగ్గర పోయించినాం, ఇక్కడ మీ సైడ్ దామర్ గీత ఇదంతా పోయించినాం. మ్యాక్సిమం ఒక 50 నుంచి 60 కిలోమీటర్ పోయించినాం. ఎంతసేపు ఉన్నా ఏదో ఒక షెల్టర్ దొరికితే తప్ప చేసే ప్లేసెస్ లేవన్నమాట చుట్టుపక్కల, అంతా అయిపోయినాయి మ్యాక్సిమం. ఇంకా పరిగిల నవీన్ మాస్టర్, శారదాగర్ మాస్టర్ నవీన్ పరిగిలా చేయాలనుకున్నప్పుడు ఒకసారి చెప్పిండే, సార్ మా అక్క వాళ్ళ రూమ్ అయితే ఉంది చూద్దాంలే అక్కడి వరకు అని చెప్పిండే. అయితే ఇంకా వేరే ఇక్కడ సోర్సెస్ దొరకపోయేసరికి నవీన్ కనుక్కో ఎందుకైనా మంచిదంటే వాళ్ళ రెంట్కున్న కింది పోర్షన్ వాళ్ళు అప్పటి వరకు మేము ఖాళీ చేయమన్నారట ఆ రూమ్ మంత్ ఎండింగ్ వరకు. మరి వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ సడన్ గా అప్పటికప్పటి మంత్ ఎండింగ్ వరకు రూము ఖాళీ చేయము అని చెప్పిన వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సడన్ గా వాళ్ళు రూమ్ ఖాళీ చేసిపోయారు. రూమ్ కాల్ చేసి అప్పటి వరకు అంతకన్నా ముందు రోజు అడిగితే నవీన్ వాళ్ళ అక్కని అడిగితే లేదు సార్ మా అక్కని అడిగినా మా అక్క కొడుకుని అడిగితే ఆ రెండుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మంత్ ఎండింగ్ అయ్యే వరకు మేము ఖాళీ చేయమని కరాకనే చెప్తున్నారంటే ఇంకా మనకు పరిగిలే మన రూమ్ కిరాయి తీసుకోవడమా ఏదో అటువంటి ఆలోచన ఉంది అని అన్నవాడు. నెక్స్ట్ డే అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది ప్రయత్నం చేసుకుంటామని నవీన్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళ అక్కను ఫోన్ చేసి అడిగితే ఇట్లా ఏమో తెలియదురా వాళ్ళు అనుకోకుండా ఆటోమేటిక్ ఏం చెప్పా పెట్టకుండా వాళ్ళు మంత్ ఎండింగ్ వరకు ఉంటామని కాల్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పిన అనమాట. చూడండి హాస్టల్కి ఎంత వర్క్ జరుగుతుంది. పరిగిలో ఉంది ఈ సంవత్సరం అంటే 2024లో పరిగి కాన్స్టిట్యూన్స్ దాదాపు 150 గ్రామాలు కంప్లీట్ చేసిన వాడినే ఉంది. ఒక 20-25 రోజులు అక్కడనే ఉంది. చూడండి ఇంకా సార్ యొక్క మిరాకిల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం ఒక్క అడుగు ముందుకేస్తే మనల్ని ఎంత నడిపిస్తున్నానికి ఇంకా అద్భుతం పెరిగి అట్లా ఎన్నో గ్రామాలు చేసినాం. ఇట్లా చేయడంలో ఇట్లా ప్రచారం చేస్తుంటే కర్మలు ఇట్లా దగ్గరమైతే నా పర్సనల్ ఒకటి చెప్తా. మనం స్పిరిచువల్గా ఆత్మోన్నతి ఇట్లా జరుగుతుందని చెప్తాను. ఇట్లా చేస్తున్నప్పుడు మేడం వాళ్ళకి ఒకసారి అదే పిల్లలు 2-3 సార్లు నాతో ఈ పిరమిడ్ వర్క్ జరుగుతున్నప్పుడు సరిత మేడం కానీ సుప్రజ మేడం కానీ నాతో చెప్తున్నప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా ఎస్పెషల్గా అంటే హరియన్, బోధిసత్వ, బుద్ధత్వ. హరియన్ అంటే మన నుంచి మనం బయటపడే ధ్యానం చేస్తున్నాం బాగుంది, పుస్తకాలు చదువుతున్నాం, సత్య సంగతి ఎవరైనా మాస్టర్స్ క్లాసెస్ వస్తున్నాం వింటున్నాం అయిపోయాయి. ఇది హరియంతు అంటే మన లోపలికి ఎలాంటి రుగ్మతలు మంచిగా బాగున్నాం, మన వరకు మనం మంచిగా ఉన్నాం. ఇది హరియంత స్థితి. దుఃఖరాయిత స్థితి, మన వరకు మనం బాగుంది ఏం కాదు. నెక్స్ట్ పక్క వాళ్ళకి చెప్పాలని మనం కోరుకున్నాం, అరే నాకు ఇంత బాగుంది కదా, నేను ఇంత ఆనందంగా ఉన్నా, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, ఇది పక్క వాళ్ళకు అందిస్తే వాళ్ళు బాగుంటారేమో అని ఆలోచించాం అనుకో, అది బోధిసత్వ స్థితి అనమాట. దుఃఖం, పరిదుఃఖం, నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం అంటే మన నుంచి మనం దుఃఖం నుంచి బయటపడితే నిర్వాణం, అది హరియంత స్థితి. చుట్టుపక్కల వాళ్ళని దుఃఖం నుంచి బయటపడేస్తే పరినిర్వాణం, అది బోధిసత్వ స్థితి. అట్లా కాకుండా ప్రపంచంలో అందరి వాళ్ళు బాగుండాలి, అందరు దుఃఖం నుంచి బయటపడాలని కృషి చేస్తామనుకో, అది బుద్ధత్వ స్థితి. దాన్ని మహాపరినిర్వాణం అంటారు. మహాపరినిర్వాణం. ఇప్పుడు ఈ పిరమిడ్ అందుకోసమే ఉంది. బుద్ధత్వ స్థితి అంటే ఈ భూమండలం మీద ఈ నారాయణపేటలో ఉన్న టౌన్ లో ప్రజలందరూ దుఃఖరాహిత్యం కోసం ఉంది. వాళ్ళ సమస్యలు కానీ బాధలు కానీ అజ్ఞానాన్ని తొలగించడానికి ఏదో ఒక రోజు తెలుసుకుంటారు కంపల్సరీ. ఇప్పుడు
ఈ మహాపరినిర్వాణం కోసం కృషి చేస్తుంది కాబట్టి బుద్ధత్వ స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే మీ ఇంట్లో అరిహంతున్నప్పుడు నీ నుంచి నీ వరకే నీ ధ్యానం చేస్తావు, నీ నుంచి నీ అజ్ఞానం నుంచి నీ సమస్య నుంచి బయటపడేటప్పుడు నీకేం కాదు. బోధిసత్వ చుట్టుపక్కల వాళ్ళకు కొద్దిగా చెప్తుంటే ఏం కాదు. ఈ మహాపరినిర్వాణం అందరి దుఃఖరాయితీ కోసం పాటు పడతాను. దీన్నే నాకు అప్పటి వరకు తెలియదు కానీ లాక్డౌన్ చెప్పింది సార్ ఈ విషయం. లాక్డౌన్లో మేడం అప్పటి వరకు తెలియదు, లాక్డౌన్లో అందించింది ఈ విషయం. లాక్డౌన్లో డే బై డే ఎన్లైటైన్మెంట్ అవ్వాలని ఇంగ్లీష్లో ట్యూస్డే వస్తుంది అనమాట. ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగులోకి వచ్చింది. ప్రశ్నలు సమాధానాలు పత్రిక పుస్తకంలో తెలుగులోకి వచ్చింది. దాంట్లో ఏం చెప్పింది సార్ అంటే సేవ అనే టాపిక్లో అయిపోయింది. శాకాహారి, ధ్యాని, సేవ. ఈ జన్మల శాకాహారిగా మారిన మనుక్షణం ఈ జన్మకు సంబంధించిన చెడు కర్మ ఇంకా మీకేముండదు. మాంసం సంబంధించి ఈ జన్మకి మారిన మనుక్షణమే నీకు ఇంకేమున్నా గత జన్మల చేసిన చెడు కర్మ పెట్టే ఉంటుంది. ఎన్ని కోలం తినం, ఎన్ని మాంసం, ఎంతమందికి చెడు చేసిన అనేది గత జన్మలది మాత్రమే ఉంటుంది. ఈ జన్మలో మారిన మనుక్షణం మాంసం సంబంధించిన చెడు కర్మ ఏముండదు శాకాహారి మారితే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ధ్యానిగా మారితే ఏంటంటే మనలో ఇంతకుముందు అరియత స్థితి, మన లోపల ఉన్నటువంటి రుగ్మతలు, మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కానీ రకరకాల అన్ని క్లీన్ కాబడితే అరియంతి అంటే గతంలో కానీ ఈ జన్మ కానీ కొంత క్లీన్ కాబడతాం. ధ్యానిగా మారింది. సేవ మూడవ రోజు. శాకాహారి, ధ్యాని, సేవకుడు. ఇప్పుడు ఈ శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ఎందుకోసం ఉంది? సేవ కోసం ఉంది. సేవ కోసం ఉంది. ఇట్లా ఈ పిరమిడ్ నిర్మాణంలో కానీ లేదా మేము ఊరూరు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నాం కదా, అక్కడ వాళ్ళ మనుషుల తెలియని వాళ్ళ ధ్యానం గురించి శాకాహారం గురించి చెప్తున్నాం కదా. 6 లక్ష్యాలు 3 ఏవైతే ఉన్నావో ఈ పిరమిడ్ నిర్మాణాలు కానీ ఈ శాకాహారం కానీ ధ్యాన ప్రచారం, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 లక్ష్యాల కోసం ఎవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే మార్నింగ్ చెప్పినట్లు సంచిత కర్మలు క్లీన్ అవుతాయి. చిత్రగుప్తుడి అందుకొరకు మేడంకు చాలా సార్లు 2-3 సార్లు నేను చాలా గైడ్ చేసేవాడిని అనమాట. మేడం అడిగిన ఒక రోజు స్కూల్కి పోతుంటే ఫోన్ చేసి చెప్పిందంట, సార్ మీరు అన్నది కరెక్ట్ సార్, ఎంత కరెక్ట్ అన్నది అనమాట. సంచిత కర్మలు ధ్యానంలోకి వచ్చిట మనము హెల్త్ బాగా ఉంటుంది. మళ్ళీ మన సంచిత చిత్రగుప్తుడి చిట్టాల ఇంకో జన్మది ఏదైనా వ్యాధి ఉందనుకో, ఈ సేవ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఇదే బాడీకి వస్తుంది. మళ్ళా ఇంకో జన్మలో రావాల్సిన వ్యాధి యాక్చువల్గా ధ్యానంలో ఏదైనా వ్యాధి బాగా చేస్తుంది ఇంకో వచ్చింటాం మనము. ధ్యానంలోకి వచ్చినాక బాగా ఉంటుంది. కానీ ఇట్లా పిరమిడ్ జగత్ కోసం పాటు పని ఇప్పుడు పిరమిడ్ జగత్ కోసం వర్క్ చేసింది కదా, చందాలు అడగడం కానీ తెలిసిన వాళ్ళ దగ్గర పోవడం కానీ సేవనే కదా ఇప్పుడు పిరమిడ్ వచ్చిందంటే. అట్లా సేవ చేస్తున్నప్పుడు మేము తెలియని వాళ్ళకి ధ్యాన ప్రచారం ఊళ్ళో చెప్పినాం కదా, శాకాహారాన్ని చేస్తాం కదా. ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే ఈ సంచిత కర్మల్లో మన సంచిత కర్మల్లో ఉన్నటువంటి ఆ చిత్త కర్మలు క్లీన్ అవుతుంటాయి. అంటే వేరే జన్మలు రావాల్సిన ఇదే బాడీలో ఇదే శరీరంలో క్లీన్ అవుతాయి. ఇవి అర్థం కావు. సతమతం అవుతారు మన మాస్టర్లు, డ్రాప్ అవుతారు, వెనుకం చేస్తారు, కుటుంబంలో ఏలనలు వస్తాయి. ఇంతకుముందు మేడం చెప్పే కదా పక్క వాళ్ళు ఏమైనా చేస్తారు, మీ వల్ల అవుతుందా అని పెద్ద పెద్ద మునగాలు మగవాళ్ళు చేస్తే మీ వల్ల ఏమవుతుందని ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకు. దీన్ని నాకుగా ఈ ధ్యాన ప్రచారంలో మెల్లమెల్లగా స్టార్ట్ అయినా అనమాట. స్టార్ట్ అయితే నాకు అర్థమైతే లేదు. ఇంకా అక్కడ మాస్టర్తో చెప్పుకోలేకపోయినా ఇంకా అర్థం కానప్పుడు నా చేతికి ఒక పుస్తకం వచ్చి చిన్నగా పుస్తకం ఏం చేస్తున్నాను సార్ మాటలన్నా పుస్తకం అన్నా హీల్ చేస్తాను అనమాట. నా చేతిలోకి అప్పుడే అసెన్షన్ అనే పుస్తకం అంతా 2015లో నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసినా కదా. నా చేతికి ఎప్పుడు వచ్చింది ఆ పుస్తకం అంటే 2017 వచ్చింది. 2017లో అప్పటికి నేను 15 ధ్యాన ప్రచారం ఉన్నాను కదా. అప్పుడు ఆ పుస్తకం చదువుతుంటే అప్పుడు నాకు ఇంకా కొండంత ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి మ్యాక్సిమం మన పిరమిడ్ మాస్టర్లు ఏదైతే సేవా మార్గం ఉంటాడో పిరమిడ్ నిర్మాణాల కోసం, శాకాహారాల కోసం, ధ్యాన ప్రచారం తెలియని వాళ్ళకి, ధ్యాన ప్రచారం అంటే తెలియని వాళ్ళకు లేదా ఇట్లా క్లాసెస్ కండక్ట్ చేసిన ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళ సంచిత కర్మలు క్లీన్ గా పడుతుంటే ఆ సంచిత కర్మల్లో మేడం వాళ్ళకు నొక్కి చెప్పిన శుభకర్మలు ఉంటే మిమ్మల్ని ఎవ్వరేమనరు. మీ సంచిత కర్మల్లో భవిష్యత్తులో మీకు శుభకర్మలు ఉంటే మిమ్మల్ని ఎవ్వరేమనరు. మీకు ఒక 3 కోట్ల ఆస్తి వచ్చినందుకు, మరో 10 ప్లాట్లు వచ్చినందుకు, మంచి ఉద్యోగం వచ్చినందుకు ఇంకా ఎవరైనా విమర్శిస్తారా? ఎవరైనా ఏమైనా చేస్తారా? చేయరు. ఆ సంచిత కర్మల్లో భవిష్యత్తులో రావాల్సిన సంచిత కర్మలలో అశుభ కర్మలు అనుకో, అశుభం అంటే చెడు కర్మలు. ఒకవేళ అప్పుడు తిట్టరా ఏం ధ్యానం అంటే ధ్యానం చేస్తే రోగాలు తక్కువైతే మన రోగం వచ్చేది, మన వ్యాధి వచ్చేది ఏంటి? ఏం చేస్తే ధ్యానం అంటే మంచిగా అంటావు, ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్లమ్స్ రావట్టే ఏంటి అంటారా కదా. అశుభ కర్మలు అంటే మేడం వాళ్ళకి అదే గైడ్ చేసిన. ఎందుకంటే సర్వీస్ సేవా మార్గం మేమేమో ధ్యాన ప్రచారం చేస్తూ సంచిత కర్మలు క్లీన్ అవుతున్నాయి.
మీరేం పిరమిడ్ నిర్మాణాల్లో పాలు పంచుకుంటున్నారు కాబట్టి సంచిత కర్మలు క్లీన్ కాబడితే ఒకవేళ అశుభం ఉంటే మాత్రం ధైర్యంగా ఉండాలని పదే పదే చెప్పిన. ఒకరోజు బస్సులోనే మేడం ఫోన్ చేసింది నాకు, సార్ మీరు అన్నది కరెక్ట్ సార్, అదే సర్జరీ జరిగినప్పుడు అపెండిక్స్ మళ్ళీ ఎందుకు ధ్యానం చేస్తే అంత అయితే అంటారు కదా అని అప్పుడు గుర్తు చేసి చెప్పినామంట మేడం. అట్లా సో కాబట్టి అశుభ కర్మలు క్లీన్ అవుతున్నప్పుడు మనం భయపడరాదు. ఇది నాకు అసెన్షన్ ఎక్కడ అర్థం ఏంటంటే, అసెన్షన్ అంటేనే మీనింగ్ ఏంటంటే చదవండి రేవతిదేవి పుస్తకం, ఆమె ఆథర్ రేవతిదేవి ట్రాన్స్లేషన్ చేసింది అసెన్షన్. ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండానే మరో జన్మ కర్మల్యంలో మనం ఇదే శరీరంలో అనుభవిస్తాము. సేవ చేసే వాళ్ళని చెప్తున్నాం, అలా సేవ చేసే వాళ్ళకి ఎదురవుతాయి. అట్లా మేము ప్లేట్ చేసినాము. నాకు ఇంకా అర్థం కాక సతమతమైన ఇంకేం చెప్తారంటే 10 జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ఒకే జన్మలో నేర్చుకుంటాము సేవ చేసినప్పుడు. 10 కార్నేషన్స్ అంటే 10 జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాన్ని ఒకే లైఫ్ టైం పీరియడ్లో. అప్పుడు ఎట్లుంటుంది మన పరిస్థితి? శుభం ఉంటే ఏం కాదు, అశుభం ఉంటే ఎంత తలడిల్లిపోతామని ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏం ఎగ్జాంపుల్ అంటే, ఈ గొంగలి పురుగు పట్టు పురుగు ఈ మల్బరీ ఆకులను తిని ఫస్ట్ గొంగలి పురుగుగా మారుతుంది. మారిన తర్వాత కండెగా మారుతుంది, కండె గర్భరం. ఆ గర్భరంలో ఉన్నప్పుడు ఆ గర్భరాన్ని చీల్చుకొని బయటికి రావడంలో అది ఇంకా తన జీవితం అయిపోయింది అనుకుంటుంది. ఆ కండెని చీల్చుకొని బయటికి రావడం అప్పుడు ఇంకా తన లైఫ్ అయిపోయిందేమో, ఇంకా ఇంతేనేమో తన జీవితం అనుకుంటుంది. కానీ ఆ గర్భరాన్ని ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొని ఆ గర్భరాన్ని ఛేదించి బయటకు వచ్చినట్టు అప్పుడు బటర్ఫ్లై సీతాకోక చిలుకగా మారుతారు. అప్పుడు ఏమైతుంది? రంగురంగుల ప్రపంచాన్ని చూస్తారు అనమాట. మేడం మీరు అశుభ కర్మలు వెళ్ళినప్పుడు ఆ కండెలాంటి పరిస్థితి మీకుంగా అది తట్టుకోండి అని పదే పదే గైడ్ చేసింది. ఎవరికైనా, నాకైనా మీకైనా భవిష్యత్తు సర్వే చేస్తే మీకైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో అయినా ఎవరైతే ఈ సేవా మార్గంలోకి ఎంటర్ అవుతాడో ఆ సంచిత కర్మలో అశుభం ఎదురైనప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం గైడ్ చేసిన. నాకు ఇంకా స్వానుభవం ఎదురైంది కాబట్టి అట్లా ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో ఇంకా హ్యాపీగా ఉంటుంది. అట్లా సంచిత కర్మలు క్లీన్ కావడం జరిగింది. ఎట్లా క్లీన్ కావడం జరిగిందని ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. నేను 2014లో 6లో 8లో జాబ్ వచ్చింది. 14లో ఇల్లు కట్టుకున్నామాట మా ఇంటి దగ్గర. నాకు అప్పటి వరకు ఏం బయట అమౌంట్ వేరే వాళ్ళకి దగ్గర అప్పు కానీ ఇటువంటివి ఏం లేవాలి. మంచిగా కొత్త నా అమౌంట్ నాతో నేను ఇంకా బయట వాళ్ళకి ఒక ఇచ్చిన అనమాట, బయట వాళ్ళకి ఇంట్రెస్ట్ లాగా ఇచ్చిన. ఈ 2014లో నేను కొంచెం కొద్దిగా ప్రణాళిక లోపం వల్ల కొద్దిగా ఉన్నది, ఇంకా కొద్దిగా మంచిగా మోడిఫికేషన్ ఇంకా నీట్గా కట్టాలని అన్ని కాస్ట్లీ ఆలోచించాను. అనుకున్న ప్రాంతాన్ని కొద్దిగా ఎక్కువ ఆలోచించాను. ఆ ఇంటి నిర్మాణం మామూలుగా నేను అనుకున్న ప్రాంతాన్ని కొద్దిగా ఎక్స్ట్రా అనుకున్నాను. అనుకున్న తర్వాత కొద్దిగా ఏమైందంటే అది అరే నాకేమనిపించింది అంటే స్టార్టింగ్ అంటే నేనే ఇంకా ఒకరికి ఇంట్రెస్ట్ ఇచ్చిన కదా అమౌంట్, ఈ ఇంటి ప్రణాళిక లోపం వల్ల నాకు జరిగిన మిస్టేక్ వల్ల అరే నేనే మళ్ళీ రిటర్న్ ఇంట్రెస్ట్ తీసుకొని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా అని అట్లా అంటే చాలా ఇబ్బంది స్ట్రగుల్ ఎదుర్కొన్నాను అనమాట. అంటే మనకి ఏంటంటే ఈ సంచిత కర్మలో ఒకవేళ గత జన్మలో మనం ఎవరికైనా వడ్డీ తీసుకొని ఇచ్చినా కానీ తెలియదుగా మనకి ఎన్ని జన్మలు ఎన్ని చెడు కర్మలు చేసినాము అవన్నీ క్లీన్ కాబడతాయని అది నాకు ప్రాక్టికల్ అదొకటి ఎదురైంది. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యారేజ్కి సంబంధించిన విషయంలో మామూలుగా ఇప్పుడు మీకు ఒక సత్యం చెప్పిన మార్నింగ్. ఏం సత్యం చెప్పినంటే పిరమిడ్ అద్భుత శక్తి అనే దాంట్లో ఇప్పుడు మన జీవితంలో మనకి ఏమన్నా చెడు జరుగుతుందంటే ఇప్పుడు నౌ యాజ్ ఏ నౌ ఈ క్షణం వరకుగా అరే ఏంటి ధ్యానం చేసినాక నాకు ఇంకా మంచిగా అవుతుంది, అందరు ధ్యానం చేస్తే బాగా అవుతుంది అంటారు, జీవితం ఆరోగ్యం బాగా అవుతుంది అంటారు, సమస్యలు చక్కదిద్దబడతాయి అంటారు, అంతా బాగుంటాయి అంటారు. మరి ఏంటి ఇంకా నాకు ధ్యానం చేస్తుంటే నాకు ఫలితాలు కనిపిస్తలేవు అని ఎవరికైనా మీకు యాజ్ ఏ నౌ ఈ క్షణం వరకు కనిపించినా మీరు ఆ ఆత్మవిశ్వాసం కోల్పోకండి. ఎందుకు కోల్పోకండి అంటే ఆ స్థితికి కారణం ఏంటంటే గత జన్మలో మీరు ఒకవేళ హింసాత్మక చేష్టలు చేసింటే, ఓకే, చెడు కర్మలు చేసింటే ఆ చెడు కర్మల వల్ల ఆ హింసాత్మక చేష్టల వల్ల మీకు ఇప్పుడు చెడు జరుగుతుంది. ఈ పిరమిడ్లు అనేవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని ధ్యానం వైపు మలుస్తాయి. ఆ ధ్యానం ఏం చేస్తాయంటే మీ ఆ చెడు కర్మలనే వాసనా దోషాలు అంటారు. ఆ చెడు కర్మలనే వాసనా దోషాలు అంటారు అనమాట. ఈ పిరమిడ్లు మనల్ని ధ్యానం వైపు మలుస్తాయి. ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మన వాసనా దోషాలను తొలగిస్తుంది, మన వాసనా దోషాలను తొలగిస్తుంది. గత జన్మలో చేసే చెడు కర్మని అని కింద 2 లైన్లు ఏముంటాయంటే మామూలుగా ఈ 2 కళ్ళకు వాస్తు దోషాలు కనిపిస్తాయి. భౌతిక మామూలు కళ్ళతో చూసే వాళ్ళకు వాస్తు దోషాలు కనిపిస్తాయి. 3వ కళ్ళతో చూసే వాళ్ళకు వాసనా దోషాలు కనిపిస్తాయని ఉంటుంది. ఈ భౌతిక చక్షువులకు వాస్తు దోషాలు కనిపిస్తాయి. ఈ 3వ కళ్ళతో చూసే వాళ్ళకు వాసనా దోషాలు కనిపిస్తాయి. పై స్టేట్మెంట్గా 3వ కన్ను ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఉంటుంది అంటున్నా.
ఈ 2 కళ్ళతో చూసే వాళ్ళకు వాసు దోషాలు కనిపిస్తాయి, ఈ 3వ కన్నుతో చూసే వాళ్ళకు వాసనా దోషాలు కనిపిస్తాయి. పై స్టేట్మెంట్ ఇంకా 3వ కన్ను ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఇంకా ధ్యాన మార్గంలోకి వచ్చి ఇట్లా ప్రచారం చేస్తున్నా, ఎందుకు ఇంకా మ్యారేజ్ అయిందంటే నేను ఎప్పుడు బాధపడకుంటే అది సార్ గుర్తు చేసుకుంటుంటే గతంలో ఎన్ని జన్మల్లో ఎన్ని చెడు కర్మలు చేసినో తెలియదు కదా మనకు అని నేను సార్ని ఆ వాసన దోషాలు పట్టుకుంటుంటాను అనమాట. ఎందుకంటే ఆ థర్డ్ ఐ సార్ లాంటి వాళ్ళే మనకు అంత చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది కదా అని దాన్ని ఎక్కడ ఇబ్బందికి గురి కాకుండా స్టాప్ చేయకుంటే నేను అరే ధ్యానం పోతున్నావు కదా కుదరాలి కదా ఇంకెందుకు కుదురుతలేదని కుటుంబ సభ్యులన్నా పక్క వాళ్ళన్నా మన ధ్యానులన్నా ఏం బాలు నియమం అనేది పుట్టినావు కదా మరి బాలుకి మ్యారేజ్ గురించి కానీ అనుకూలన్నా కానీ ఇవల్ల నేను ఎక్కడ ఎందుకంటే కర్మసిద్ధాంత సార్ చెప్పింది కదా మనకి ఏం జరుగుతున్నా మన వల్లే మార్నింగ్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే కదా మీకు. నేను అప్పటికి సారు విన్నా డైజెస్ట్ అనే కాబట్టి నేను ఎక్కడ నర్వస్ కాకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఎన్ని చెడు కర్మలు చేసినామో నాకు తెలియదు కదా అని నాకు ఎస్పెషల్గా ఏం జరిగిందంటే మ్యారేజ్ విషయంలో అసెన్షన్లో ఇట్లా అందరు ఇట్లా చెప్పేసరికి అంకుల్ నాకు ఒక సంకల్పం పెట్టించింది నర్వబిరమిగా ఈ వర్తమాన జన్మలో జీవిత భాగస్వామిగా రూపవతి గుణవతి ఎవరినైతే ఎంచుకున్నావో మళ్ళా కట్న కానుకలతో సంబంధం లేకుండా ఓకే చదువుతో సంబంధం లేకుండా ఈ వర్తమాన జన్మలో జీవిత భాగస్వామిగా ఏ సోపు ఏ ఆత్మనైతే ఎంచుకున్నావో ఆ ఆత్మనికి తారసపడాలి అని నర్వబిరమిలో సంకల్పం పెట్టుకొని 11 days చేసిన తర్వాత నాకు ఒక్కటే వాడే ఈరోజు మన వెంబడి మాస్టర్స్ ఉంటారు బాలకృష్ణ మన వెంబడి మాస్టర్స్ ఉంటారు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసి దగ్గర ముందు కొద్దిగా డైలమాలు ఉంది అప్పుడు ఆ రోజు చెప్పి నాకు ఈరోజు ఫైనల్ మనం నాకు డైలమా ఉన్న అమ్మాయిని చూసిన తర్వాత నేను ఏం చెప్పిన అంకుల్ కంటే ఓకే అంటే నాకు అమ్మాయి ఓకే అని చెప్పిన అయితే మరి రిటర్న్ పోదామన్నాడు. అంటే నేను చూసిన అమ్మాయి డైలమా ఉన్న అమ్మాయి నేను ఓకే అనుకున్నా. అదే రోజు ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి నాకు ఉన్నప్పుడు నీకు డైలమా ఉన్న అమ్మాయి ఓకే అయింది కదా మరి కార్ రిటర్న్ మలుపుదామా పోదామా అన్నాడు అంకుల్. కానీ నేనేమన్నప్పుడు అంటే సరే ఇట్లా ఉండే కదా మిగతా 2 ఆప్షన్లా సరే చూద్దాంలే అంకుల్ అన్నాను అనమాట. అంకుల్ డైలామా ఉన్న అమ్మాయిని నేను ఓకే అనుకున్నప్పటికీ ఆ డైలామా ఉన్న అమ్మాయిని చూడడంతో పాటు ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి అవి ఇంకా వద్దులే ఇంకా ఓకే అయినా కానీ అన్నప్పుడు సరే చూద్దాంలే అంకుల్ అని కారు మళ్ళీ మలిపినాం చూడండి సార్. నేను వాళ్ళకి ఏమన్నా చెప్తాంటే ఇంకా ఈ మధ్యవర్తి ఇంటి దగ్గర ఆగినప్పుడు మనకి ఇట్లా టీ వాటర్ వేయడానికి వస్తుంది కదా ఒక అమ్మాయి ఇచ్చింది అనమాట. అరే నేను ఇలాంటి అమ్మాయి కోసం కదా ఏదో చూసిందని అనిపించింది నాకు మనసులో జనరల్గా నాకు అనిపించింది. నాది మాస్టర్ ఏంటంటే సోల్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ పని చేస్తుంటాను అనమాట. మామూలుగా తాను ఏది థింక్ చేస్తుంటారో నేను మ్యాక్సిమం అదే చెప్తుంటా. బయటకు వచ్చిన తర్వాత ఏమంటే నేనేం చెప్పాను అంకుల్ నాకు ఈ అమ్మాయి నచ్చింది ఇట్లా అనిపించింది అన్నట్లు నేను అనలేదు. నేను బాలు నీ సోల్ ఇక్కడ ఉంది అన్నాను అనమాట. సేమ్ నాకు అదే ఫ్రీక్వెన్సీ లోపల అనిపించింది అంకుల్ కానీ నాకు ఇలా ఆల్రెడీ అమ్మాయి నచ్చింది కదా అంకుల్ నేను అన్నాను అనమాట. సో కాబట్టి అప్పుడు ఇంకా అందుకొరకు మాటలు వేరు చేతలు వేరు ఇంకా బాగా గమనించండి. మాటలు వేరు చేతలు శక్తి చాలా అవసరం. చెప్పిన మాటల్ని పాటించాలంటే ఎంతో ఎనర్జీ ఉండాలి మేడం మన లోపల. చెప్పిన మాటని ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు కదా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎంతనే చెప్పొచ్చు కానీ ఒక్క వార్డును ఆచరించాలంటే ఎంతో శక్తి ఉండాలని నాకు ఆ మ్యాచ్ ద్వారా అర్థమైంది అనమాట. ఆ మ్యాచ్ ద్వారా ఏ పాఠం నేర్పించిందంటే ఆ అమ్మాయి ఎంచుకున్న పరిస్థితి ఎట్లున్నాయంటే చూసిన తర్వాత ఇది మరణం లేని మీకు వచ్చింది మరణం లేని వీరుడు. మీరందరూ భిక్షగాడు మూవీ చూసిందా? భిక్షగాడు మూవీ భిక్షగాడు అని తెలుగులో ఒక మూవీ వచ్చింది భిక్షగాడు అని సినిమా ఎప్పుడో వచ్చింది. ఆ మూవీలో ఏంటంటే సహజ సిద్ధంగా భిక్షగాడు అయ్యేది తింటాడు. సహజ సిద్ధంగా భిక్షగాడు కాదు. వాళ్ళ అమ్మకి ఎంత బాగా అవుతుందంటే 41 days నీకు ఎవ్వరికి తెలియకుండా మిలియనీర్ అని ఎవ్వరికి తెలియకుండా నీకు 41 days దీక్ష చేస్తే మీ అమ్మకి ఎంత బాగా అవుతుందని చెబితే భిక్షగాడికి అట్లా ఎవరికి తెలియరాదు మళ్ళీ నువ్వు అంటే అప్పుడు అతను ఏంటంటే అప్పటి వరకు ఏం ఎట్లా చేయాలో తెలియకుండా గుడి దగ్గర పోయి కూర్చుంటే బాగానే ఉండవు కదా నీకు డబ్బులు ఎందుకని తిడుతుంటారు చీదరిస్తుంటారు వేయరనమాట. ఇంక అప్పుడు సాటి భిక్షగాలు మసి రాసి అంగి చింపి వేస్తే ఫస్ట్ టైం ₹1 ఇట్లా వేసినప్పుడు వాడు చాలా ఆనందానికి అవుతాడు అనమాట. కానీ యాక్చువల్గా అతను బిచ్చగాడా కాదు, ఒరిజినల్గా బిర్యానీ. కానీ వాళ్ళ అమ్మ ఎంత బాగా అవుతుందంటే నేను ఈ అమ్మాయి సోల్ విషయంలో నాకు ఎదురైన కఠినమైన పరీక్ష ఏంటంటే ఆ అమ్మాయి ఎట్లా జన్మ తీసుకున్నదంటే ఇంకా వేరే రకంగా జన్మ తీసుకున్నాం అంటే పరిస్థితులు ఒప్పుకోవన్నమాట మనకు. అట్లా చూజ్ చేసుకున్న జన్మ నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయ్యే శక్తి సరిపోతలేదు నాకు ఎనర్జీ. ఇంత టీచర్ అయ్యండి కనీసం అందులోనూ సొంతం మా అక్కకు ఆ అమ్మాయి ఏ ఊళ్ళో అవుతుందో సొంతం మా అక్క వాళ్ళ బావకు అక్కడ రిలేషన్ ఉన్నారు. ఇంకా నాకు వాళ్ళు మీ తమ్ముడు ఏంది పోయి మరి ఇంత హీనంగా ఇట్లా తయారయ్యండి ఇట్లా అని ఇంకా
అన్నాడు లాస్ట్ వాళ్ళు నీకు అగ్ని పరీక్షలు చేయించడు ఎట్లా నిర్ణయం తీసుకుంటోదని ఇలా లాస్ట్కు నేను సతమతం అవుతున్నప్పుడు బళ్ళారి పుష్ప మేడం ఉంది కదా, బళ్ళారి పుష్ప మేడం అని ఉంటుంది. పుష్ప మేడం, నంద్యాల వైదేహి మేడం ఉంటుంది. వైదేహి మేడం సూర్యభగవాన్తో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు ఒకటే అన్నారు. వైదేహి మేడం ఒకటే, నీకు పిల్ల తల్లితో నీకేం అవసరం, నీకు పిల్ల కదా అన్నాను. పిల్ల తల్లితో నీకేం అవసరం, నీకు అమ్మాయి కదా. ఇట్లా గైడెన్స్ ఇచ్చిన తర్వాత నేను ఓకే అనుకున్నా. నెక్స్ట్ ఏదో ఒక రోజు వాళ్ళు మా ఊరికి ఎట్లా వస్తామన్నా నేను ఒక రోజు పోయి ఇచ్చిన మా అమ్మ నాన్న అంటే. ఈ మధ్యలో నాకు ఒక రోజు మా ఊరికి వస్తున్న రోజు ఏం జరిగిందంటే, పొద్దునే మేము ధ్యాన ప్రచారానికి స్టార్ట్ చేస్తాం కదా, పొద్దునే ధ్యాన ప్రచారం అర్లీ మార్నింగే బయలుదేరుతాం. ఈ అంకుల్కి ఫోన్ చేసిన వాళ్ళు ఇమీడియట్ ఈరోజు వస్తారంట అంటే, నేనేమన్నా అంకుల్కు చెప్తే కదా మేము ఒక్క రోజు అడుగు పెట్టామంటే తెలియని వాళ్ళకి అందుతుంది. దాదాపు 5 నుంచి 6 గ్రామాలు అందుతాయి. తెలియని వాళ్ళకి ధ్యానం అందుతుంది, మాంసాహారం గురించి అందుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇంటికి వెళ్ళి బయలుదేరినాం, సగం దూరం రాంపూర్ గేట్ దాటినాం. అనుకున్న బస్సు ఎక్కిండు. సరే వాళ్ళు 2 డేట్లు ఇచ్చిండు. ఏదో ఒక రోజు ఈ రోజు అని వస్తాం, నెక్స్ట్ ఇంకో రోజు గురువారం అని వస్తాను అనమాట. నేను అట్లా సరే ఇంకో డేట్ ఆప్షన్ ఉంది కదా, నేను నెక్స్ట్ డే ఆప్షన్ ఉంది కాబట్టి ధ్యాన ప్రచారం ఏమొద్దు పోదాం, ధ్యాన ప్రచారంకే పోదాం అని చెప్పిన అనమాట. ధ్యాన ప్రచారంకే పోదాం అని చెప్పిన అనమాట. సో కాబట్టి మరి ఆ ఎసెన్స్ మాస్టర్స్ నచ్చిందో. ఇక్కడ అంజనీ రెడ్డి గారు రేజింతలో ఉన్నప్పుడు లే సార్ ఇప్పట్లయితే మేము రాలేము, మాకు వల్ల కాదు, ఇంకో గ్రామం ధ్యాన ప్రచారం. నాకు అక్కడ ఎదురైన ఇన్సిడెంట్ ఏంటి, నాకు ఇంకోటి ఆప్షన్ ఉంది కాబట్టి సరే ఈరోజు ధ్యాన ప్రచారం ఎందుకు బంద్ చేయాలి, మనం వినడం వల్ల కొత్త వాళ్ళకి అందుతుంది కదా అన్న నా అంకిత భావం ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద నాకు రావాల్సిన ఆ సోల్ అయితే అది మిస్ మ్యాచ్ అయ్యింది. అక్కడ లాస్ట్కి మళ్ళీ మన వాళ్ళు అన్నారు, లాస్ట్ మన పిరమిడ్ మాస్టర్ అన్నారు, బాలుకు పెళ్ళి కాలేదని బాధపడాలన్నా, ఒక జన్మ దాటిందని సంతోషపడాలన్నా. ఆ రోజు నేను రిలీజ్ చేసింది ఏంటంటే, ఈరోజు మీకు సాక్షాత్ చెప్తున్నది ఒరిజినల్గా పిరమిడ్కి వెళ్తే ఏం రిలీజ్ చేస్తున్నాను నేనంటే, అంకుల్ అట్లా చెప్పిన తర్వాత బాలు నీకు అగ్ని పరీక్ష ఎదురైంది అని చెప్పిన తర్వాత గురూజీ అమ్మాయిని చూయిస్తూ బ్యాక్గ్రౌండ్ ఇంత కఠినమైన పరిస్థితులు పెట్టినావా అనుకున్నాను నేను. పిరమిడ్కి వెళ్తూ చూసిన రోజు వెళ్తున్నా కదా పిరమిడ్కి. అంటే నేనేం చెప్పిన ఇంతకుముందు, మన ప్రతి ఆలోచన గురువుకు. మరి నాకు తెలిసో తెలియక అందుకొరకి మీరు మీకు వాడు మార్నింగ్ అంత అసెన్స్తో చెప్పినారు, మన జీవితానికి మీరు ఇంకా నో కాంప్లైంట్ నో జడ్జి. అసలు మనం ఎవరు జడ్జి చేయడానికి మనకి అధికారం ఎందుకు లేదంటే, తెలిసినా తెలియకపోయినా మనం రిలీజ్ చేసిన థాట్ ప్రకారం జరుగుతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా కాకపోయినా, ఎరుక స్థితిలో ఉన్నా ఎరుక స్థితిలో లేకపోయినా మనం రిలీజ్ చేసిన థాట్ ప్రకారం. నాకు అప్పటికి తెలియదు, 2017 ఇంత అవగాహనగా లేదు. చూస్తూ ఇట్లా పరిస్థితులు రిలీజ్ చేసిన వల్ల నా థాట్ విశ్వానికి, మన విశ్వంలో ఇంకా టెలిపతి ఉంది కదా, తెలుసు కదా, మరి అట్లా రీచ్ అయిందో. మరి ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఉంది కదా ఛాయిస్ మొత్తం మీద. యాక్చువల్ అయితే అసెన్షన్ ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, వేరే జన్మలు యాక్చువల్గా ఈ జన్మలు అయితే జనరల్ సంకల్పం ప్రకారం రావాల్సిన సోల్ అక్కడ. కానీ ఈ ధ్యాన ప్రచారం అనేది అక్కడ మా వాళ్ళు తప్పించడం కోసం రకరకాల చేస్తే ఇమ్మీడియట్ కర్మ ఎఫెక్ట్ నేను అనుభవించిన, మా బావాలు ఏమనుభవించిందంటే, ఆ అమ్మాయికి రేజికట్ అని చెప్పాను. ఆ అమ్మాయికి మీకు ఇంత ఉదాహరణ ఎందుకు చెప్తుందంటే, కర్మలు ఎట్లా క్లీన్గా పడుతున్నావు నా స్వానుభవం అని చెప్తున్నాను అనమాట. ధ్యాన ప్రచారం చేస్తే కర్మలు ఎట్లా క్లీన్గా పడుతున్న దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అక్కడ నేనేం చేసిన, మా ఫ్రెండ్ని ఈ జన్మలో నాకు ధ్యాన పరిచయం చేసింది ఆ అమ్మాయి వాళ్ళ ఊరే మా ఫ్రెండ్. వారికి నేను ఫోన్ చేసిన, అరే ఇట్లా అమ్మాయికి రేజికట్ అంట నిజమా అని అడిగిన. ఈ జన్మలో నాకు ధ్యాన పరిచయం. వాడు ఒక్కటే మాట ఏమన్నాడంటే, నీవు కానీ అమ్మాయిని చేసుకుంటే ధ్యానం బతికినట్లు అన్నాడు. ధ్యానం బతికినట్లు, నిజంగా ధ్యానం నిజం ఉన్నట్లు అమ్మాయిని కానీ చేసుకుంటే అట్లాంటి దీన పరిస్థితి అమ్మాయి అన్నాడు అనమాట. అదల్లా ఏం లేదు, వాళ్ళు తప్పించడం కోసం ఇట్లా చేస్తున్నట్టు అదల్లా ఏం లేదు. నాకు తెలియక నేను ఇబ్బంది పడి సతమతం అవుతూ ఎప్పుడు మా వాళ్ళని ఎదిరించనుగా నేను, మా వాళ్ళని చిన్న పల్లెత్తు మాట అని నేనుగా మా వాళ్ళను ఇబ్బంది పెడుతూ లాస్ట్కి మీరు ఒక్కొక్కటి నేను ఎక్కడైనా పోయి చేసుకుంటానని నేను 40 పిరమిడ్కి వెళ్తుంటే రాత్రిపూట ఏం తెలియకపోయాక నేను ఈ మాటలు అన్నందుకు అంకులు ఏం చేసినట్టే, నాకు తెలియకుండానే రేజికట్ అని ఇట్లా ఎంక్వైరీ చేసేసరికి ఆ అమ్మాయికి 40 పిరమిడ్ పిలిపించుకుని, నాకు తెలియదు, నాకేం చెప్పి పిలిపించుకుని ఆ బుక్ తీసి చదివిస్తున్నాను అనమాట. నేను ఆ అమ్మాయిని ఏం రామని చెప్పాను. అప్పుడు నేను మా అక్కలు మా బావని తిట్టిన, ఆ అమ్మాయి నన్ను చేసుకోకపోయినా పర్లేదు, వేరే ఎవరైనా చేసుకోకో, మీరు రాంగ్ మాట్లాడిన రేజికట్ అని చెప్పి అని మా వాళ్ళని తిట్టిన. నేను ఇమ్మీడియట్ నాకు ధ్యాన ప్రచారంలో మార్నింగ్ మీకు వాడు చెప్పిన కదా, ఇంటింటికి వెళ్ళి ధ్యాన శిక్షణ ఇచ్చి జ్ఞాన శిక్షణ ఇవ్వడమే ఈ భూమి మీద సేవ, దీనికి మించిన సేవ లేదుగా. అంత సేవ మార్గం ఉన్నప్పుడు ఏమైందంటే, ఫస్ట్ విలేజ్లో ఫస్ట్ గ్రామంలోనే ఈ ఇన్సిడెంట్ అలా జరిగిన తర్వాత 2017లో అన్వాట్ దాటిన తర్వాత ఇబ్రాహిం నగర్ అనే ఊళ్ళో ఫస్ట్ గ్రామం అయిన తర్వాతనే బైక్ మీద నుంచి కింద పడ్డం. అంకుల్కి ఏమైలేదు కానీ నాకే ఇట్లా ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ధ్యానం స్థితిలో కూర్చొని నెక్స్ట్ గ్రామంలో చూస్తే వాళ్ళు, నీవు అమ్మాయిని ఎంక్వైరీ చేసినావు కదా రేజికట్ అని. రేజికట్ అంటే వైకల్యమే కదా,
వైకల్యమే కదా, అదొకటి కదా. సో కాబట్టి మామూలుగా ధ్యాన ప్రచారంలో లేకుంటే ఫిజికల్ స్థితిలో ఉంటే నీకు ఏదో ఒకటి సిద్ధించాలి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం విత్తు బట్టి చెట్టు కదా, మనం ఏది వస్తే అది వస్తుంది కదా, మనం పొడిస్తే పొడవబడుతుంది, నడిస్తే నడకబడతాం అట్లా. కాబట్టి వైకల్యం సిద్ధాల్సిన నీకు ఈ ధ్యాన ప్రచారం అనే సేవలను గొడ్డలతో పోవాల్సింది గోరుతో పోయిందని చెప్పి, గొడ్డలతో వెళ్ళాల్సింది గోటితో వెళ్ళిందని చెప్పి, దీనిలో భాగస్వాములైన ఒక ఆత్మను రావాల్సిన దాన్ని అడ్డుకుంటే మా బావకి ఏం జరిగిందంటే, ఈయనేమి ఇలా లక్ష్మీనరసింహ స్వామి ఊటుకూరుకు మధ్యలో టెంపుల్ వస్తుంది పోతుంటే, మన సామాన్ మధ్యలో ఈ సింగారం నుంచి ఇలా పోతుంటే ఒక టెంపుల్ నరసింహస్వామి కూడా ఉంది కదా, ఆ సంగంబండ నుంచి వస్తుంటే ఆ ఆటో బోల్తో పడి ఆయనకు కాలు బాగా ఫ్రాక్చర్ అయ్యి 1 month వేసుకున్నాడు. 1 month ఇమ్మీడియట్ అనుకోకుండా గేట్ దగ్గర చూసి ఒక సోలు రాకుండా అడ్డుకుంటే, నేనేమో గొడ్డలతో పోవాల్సిన గోడుతో అనుభవిస్తే ఒక ఆత్మను అడ్డుకుని అట్లా చేస్తే ఆయన దాదాపు 1 month మామనార్ల బిడ్డ మీద. సో కాబట్టి ఇవన్నీ సంచిత కర్మల క్లీనింగ్లో భాగంగా ఇవన్నీ ఏంటంటే, నేను ఎప్పుడైతే ధ్యాన ప్రచారంలోకి ఎంటర్ అని ఇవన్నీ రావడం జరిగింది అనమాట. నాకు ఆ స్థితిలో ఇబ్బంది అని చెప్పినా కదా, నేనే తట్టుకోలేక ఇక్కడ నేను ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, ఇంకెందుకు పెళ్ళి అవుతుందండి ఒకరంటారు రకరకాలు, అది తట్టుకోలేక చెప్పినా కదా ఆ పరిస్థితిలో. ఇక్కడ ఇల్లు ఇంకోటి చెప్పినా కదా, మామూలుగా నేను అనుకున్న ప్లాన్ కన్నా వేరే రకంగా ప్లాన్ అయ్యి నేనే ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చిన మళ్ళీ నేనే ఉంటా రివర్స్ ఇంట్రెస్ట్ కడుతున్నాను. ఇట్లా ఎకనామికల్ ఇబ్బంది పడుతూ, ఇట్లా మ్యారేజ్ అయితే లేదని ఇక్కడ ఇబ్బంది పడుతూ, ఇట్లా సతమతం అవుతున్న స్థితిలో ఆ టైంలో నా చేతికి నేను అంజనేయుడి దగ్గర ఓపెన్ అయ్యేం చెప్పలే, మళ్ళా ఎంతసేపు నా సార్ దగ్గర మాట్లాడుతూ చెప్పకుటి. ఆ టైంలో నా చేతికి అందిన అస్త్రమే అసెన్షన్ అనే పుస్తకం. ఇవన్నీ ఎదురైనాయి కదా, అందుకొరకని ఆ ఎదురైన తర్వాత అప్పుడు 10 జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాన్ని మీరు ఒకే జన్మలో, అంటే మ్యారేజ్ పరంగా యాక్చువల్గా నేను అసెన్షన్ దాటిని ఇప్పుడున్న అమ్మాయి నెక్స్ట్ జన్మలో రావాల్సిన, యాక్చువల్ అయితే సోల్ ప్రకారం సంకల్పం అట్లా రావాలి. ఇప్పుడు నాతో ఉన్న భార్య ఏంటంటే ఇంకో జన్మలో రావాల్సిన ఈ ధ్యాన ప్రచారం యొక్క సేవ పుణ్యం వల్ల ఇంకో జన్మది ఇదే జన్మలో నాకు ఎందుకు కాబట్టి ధ్యాన ప్రచారం అనే సేవ అక్కడ అది తప్పించుకొని ఇట్లా ఇంత పుణ్యం ఉంటుంది. ఇంకొక హైయెస్ట్ చెప్పి ముగిస్తాను నేను. హైయెస్ట్ ఏంటంటే, హాఫ్ డే స్కూల్ అయిపోయిన తర్వాత 3 గ్రామాలు పాల్గొంటాను చెప్పారు, 2 లేదా 3 గ్రామాలు. నాకు ఈడ ఉన్నప్పుడు అదే అలవాటు ఉంది. మహబూబ్ నగర్కి వెళ్ళిన తర్వాత పరిగి సైడ్, షాద్నగర్ సైడ్ చేస్తున్నారు కాబట్టి ఏం చేసినంటే హాఫ్ టైమ్గా అట్లా షార్ట్ కట్ దాదాపు 70 కిలోమీటర్లు పోయేవాడిని. స్కూల్ నుంచి డిస్టెన్స్ 60 నుంచి 70 పోయేవాడిని. ఒకరోజు ఏమైందంటే, మార్నింగ్ మీకు 7 అద్భుతాలు చెప్పిన, 7 నేర్చుకోవడాలు. పెద్దవాళ్ళకన్నా, పురుష జాతి కన్నా స్త్రీ జాతి విన్నా, పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల విన్నా, పట్టణవాసుల కన్నా పల్లెవాసులు విన్నా, చదువుకున్న వాళ్ళకన్నా చదువురాని వాళ్ళ విన్నా, జంతువులు పశుపక్షాలను చూసి నేర్చుకోవాలి, పిరమిడ్ ధ్యానాలను చూసి నేర్చుకోవాలి. 7th పాయింట్ అంటే సూక్ష్మలోక వాసులను చూసి నేర్చుకోవాలి. యాస్ట్రల్ మాస్టర్స్ అంటారు అన్నమాట. సారు భూమి మీద ఉన్న ఇదే ఒత్తి చెప్పిన మనకు. ఈ పాయింట్ ఏంటంటే నేను పర్టికులర్ చూసినాను అనమాట. వెళ్తూ ఏదో ఆలోచిస్తూ నడుపుకుంటూ వెళ్తున్నా, ఇట్లా కార్నర్ ఉందనమాట. అటు సైడ్ రోడ్ నాకు కనిపించేది, ఇటు సైడ్ వాళ్ళకి కనిపించదు. ఇంకా అటు సైడ్ నుంచి బస్, కనీసం నేను అది ఆలోచిస్తూ హారం కొట్టాలన్నా నేను ధ్యాస మర్చిపోయాను, నేను కొద్ది స్పీడ్లోనే ఉన్నా. అటు సైడ్ నుంచి బస్ వస్తుందన్నమాట. అసలు స్పేస్ చాలా కొద్దిగా ఉంది. ఆ టైంలో ఈ చేయి హ్యాండిల్ ఎట్లా మాస్టర్స్ ఎట్లా సడన్ తిప్పించిండ్రు ఆ రోజు. ఒకవేళ మీరు డాక్టర్ జో డిస్పెంజా పేరున్నారా? డాక్టర్ జో డిస్పెంజా, యు ఆర్ ద ప్లాజిబో పుస్తకం పేరు, యు ఆర్ ద ప్లాజిబో, డాక్టర్ జో డిస్పెంజా. ఆయనకు ఒకనొక యాక్సిడెంట్లో బ్యాక్ బోన్ మొత్తం నుజ్జు అయింటుంది అనమాట. డాక్టర్లు ఒకవేళ ఇంకా నీవు లైఫ్ టైం పీరియడ్లో ఈ మంచానికే పరిమితం నీ జీవితం అని చెప్తారు అనమాట. ఇంకా నీవు ఆయన ధ్యానము కాదు, మళ్ళీ ఇది డాక్టర్ రాజారాం అని జాయింట్ కలెక్టర్ ఉంది మనకి పాపనాల జాయింట్ కలెక్టర్. ఆయన సభలో చెప్పిండు ప్రతిసారి ఈ విషయము. ఒక మైండ్ ఇమాజినేషన్కి, మైండ్కే ఇంత పవర్ ఉంటే ధ్యానానికి ఇంకెంత పవర్ అని చెప్పిన అనమాట. ఆయన మైండ్ పవర్ను ఉపయోగించి ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి, మైండ్ మంచిగా అయినట్టు, బెడ్ పై నుంచి లేచి నడుస్తున్నట్టు, జాబ్ పోతున్నట్టు, ఇట్లా ఇమాజినేషన్ ద్వారా డాక్టర్లు ఏమో లైఫ్ లాంగ్ మంచానికే పరిమితం అవుతామన్న డాక్టర్ల వాక్కును దాన్ని ఖండిస్తూ దాన్ని ఇమాజినేషన్ పవర్ను ఉపయోగించుకొని మళ్ళీ ఇవాళ ప్లాజిబో అంటే మీనింగ్ అదనమాట. డాక్టర్ జో డిస్పెంజ్ అనమాట. అట్లా నుజ్జు అయింటారు బ్యాక్ బోన్ వెనక మొత్తం. అట్లాంటిది ఒకవేళ నేను కూడా ఒకవేళ ఈ లైఫ్ టైం ఈ పీరియడ్లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, ఈ సూక్ష్మలోక వాసులు ఎట్లా మళ్ళించిండో నాకైతే తెలియదు, కానీ లాస్ట్ వాడు బస్సోడు ఇట్లా ఆపిండు. నేనే నాదే రాంగ్ ఉంది కాబట్టి మళ్ళీ సైడ్కి అంత దూరం పోయి ఆపి మన దగ్గరికి వెళ్ళకుండా బైక్ పక్కకు ఆపి పత్రిసార్కు యాస్ట్రమాసం గురుగారికి కృతజ్ఞత చెప్పి, ఒకవేళ ఆ రోజు బాడీ అన్నా సేమ్ డాక్టర్ జో డిస్పెంజర్ లాగా నుజ్జు కావాలి, లేదా స్పాట్ బాడీ అయినా వీకెండ్ కావాలి నాకు. ఆ రోజు ఈ సంవత్సరం జరిగిన పరిగిలో జరిగిన ధ్యాన ప్రచారంలో ఆఫ్టర్నూన్ పోతుంటే స్లో నా సైడ్ నుంచి తప్పిన స్లో అన్నా
ఉన్న నుంచి కొంచెం హారన ఒకటి నుంచి టర్నింగ్ ఉన్నా కాబట్టి అటు సైడ్ నుంచి చూసుకున్నాను. సో కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద ప్రమాదాలుగా మన గత జన్మలో జరగాల్సిన పెద్ద సంచిత కర్మలు ఇట్లా క్లీన్ కాబట్టి అని చెప్తున్నాయి. అశుభ కర్మల కింద ఇవన్నీ ప్రమాదాలు అంటే అశుభ కర్మలే కదా, రోగాలంటే అశుభ కర్మలే కదా, శుభం ఉంటే ఏం కాదు కదా. సో కాబట్టి ఇట్లా సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సార్ మార్గంగా ఈ సంచిత కర్మలు క్లీన్ కాబడుతుంది. కాబట్టి మీరు భయపడకండి అని ఇంత ట్రెస్ చేసి చెప్పి ఇందుకోసమే చూడండి. అవి ఎట్లా రావచ్చు, మళ్ళీ దేపిన శరీరపరంగా రావచ్చు రోగాల రూపంలో, ఇట్లా నాలాగా ఆర్థికంగా రావచ్చు, లేదా పర్సనల్గా ఇట్లా ఏమైనా ఉంటే ఇట్లా ఎదురు కావచ్చు, పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా ఉంటాయి కదా, ఇట్లా రావచ్చు, సొసైటీ పరంగా రావచ్చు. మనకంటే పాస్ట్ లైఫ్ నువ్వు ఏం చేసుకున్నావు అన్న దాన్ని డిపెండ్ అని పాస్ట్ కర్మను బట్టి ఉంటుంది. నువ్వు సంచితంగా ఎలాంటి కర్మలు చేసుకున్నావు కాబట్టి దాన్ని డిపెండ్ అయిపోయిందని ఉంటుంది. సో కాబట్టి అట్లా మేడం తన హెల్త్ చెప్పింది అనమాట. బాడీది నాది ఎకనామికల్ తెలుసు కదా, ఎకనామికల్ ఫ్యామిలీ మ్యారేజ్ విషయంలో జరిగిందా లేదా, అట్లా మీరు మీ సంచిత కర్మలు ఎట్లుంటావు అన్న దాన్ని బట్టి మీకు ఎదురవుతాయి. అవి సేవా మార్గం ఉన్నప్పుడు మీకు మీరు చెక్ చేసుకోవాలి. ఇట్లా సంచితం క్లీన్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండగలిగితే మాస్టర్స్ మనల్ని కాపాడతారు. అప్పుడు అదే పుస్తకంలో నాకు దొరికిన ఇంకొక వర్డ్ ఏం దొరికిందంటే ఎక్సలెంట్ వర్డ్ దొరికింది. ఇప్పుడు నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను. జాబ్ రాకన్నా ముందు టీచర్ ట్రైనింగ్ చేసిన కదా నేను, జాబ్ రాకన్నా ముందు ఆ టీచర్ ట్రైనింగ్ చేయడం వల్ల ఒకటి పిల్లలకు భవిష్యత్తులో పాఠాలు ఎట్లా చెప్పాలో ఒకటి నేర్చుకుంటున్నాను. తర్వాత ఉద్యోగం వస్తుంది నాకు, ఉద్యోగం టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా నాకు ముక్తి లభిస్తుంది అనమాట. ఆ ఉద్యోగం ద్వారా తర్వాత ప్లస్ పిల్లలకి ఏం చేస్తున్నాను, నేను నేర్చుకున్నది ఆ ట్రైనింగ్లో నేను ఏ విషయాలు అయితే నేర్చుకున్నాను, పిల్లల ప్రవర్తన ఎట్లుంటుంది, ఏ స్టేజ్లో ఎట్లుంటారు, ఏం మాట్లాడతారు అని నేర్చుకునేట్టు కదా. ఆ నేర్చుకున్నది ఆ పిల్లలకు బోధించడానికి ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నది. ప్లస్ నాకు ఉపాధికి అంటే ఇప్పుడు నాకు భోజనం పెడుతుందా లేదా, నా కుటుంబాన్ని చూసుకోవడానికి పెడుతుందా లేదా, అదే పుస్తకంలో వస్తుంది. ఇక జీవితంలో మీకు ఎదురవుతున్న అనుభవాలు మీకోసం కాదు, ఇతరుల జ్ఞానోదయం కోసం అని ఉంటుంది. ఇక మీ జీవితంలో మీకు ఎదురవుతున్న అనుభవాలు మీకోసం కాదు. చూడు మరి ఇప్పుడు నేను పొందిన అనుభవాలు నీకు స్వానుభవపూర్వకం వివరిస్తున్నా లేదా, నేను పొందిన అనుభవం మేడంకు ఒక 2-3 సంవత్సరాల క్రితం చెప్పినా లేదా, మేడం ఇట్లా సంచితం క్లీన్ కాబడుతున్నప్పుడు ఎరుకతో ఉండండి, అశుభ కర్మలు అంటే జాగ్రత్తగా ఉండండి అంటే నా అనుభవం మేడంకు ఉపయోగపడిందా లేదా. అట్లా సో కాబట్టి ఇక జీవితంలో మీకు ఎదురవుతున్న అనుభవాలు మీకోసం కాదు, ఇతరుల జ్ఞానోదయం కోసం అని ఉంటుంది. అట్లా ఆ పుస్తకం చదివిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయినో ఇదే విషయాన్ని సారు మనకు ప్రకృతి వ్యాలీ చెప్పిండు. అప్పుడు ఇంకా ఆనందపడ్డా. ప్రకృతి వ్యాలీ దాంట్లో రాయ జగపతిరావు ఫిబ్రవరిలో జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ 7 days 11 days జరుగుతుంది ప్రకృతి వ్యాలీ. అది మీ దగ్గర ఉన్నప్పుడు జరిగింది. మీరు నారాయణపేటలో ఉండి మీరంతా మార్నింగ్ వచ్చి వంట చేసి అంతా మనం క్యారీ బ్యాగ్ కట్టిస్తుంటారు కదా, ఈ పిరమిడ్ ఉన్నప్పుడు విన్నా సార్. అది విన్న అసెన్షన్ ఏమో ఆల్రెడీ క్లీన్ చేసేసింది. కాకపోతే దామోదర్ రెడ్డి చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన అంటే, ఒకసారి బేతంచెల్ల క్లాస్ చెప్పింది ఇట్లే కొంతమంది ఉన్నప్పుడు. ధ్యానం అనేది ఫస్ట్ చిన్నపిల్లలకు చాక్లెట్, చిన్నపిల్లలు చేయబట్టుకుని నడిపిస్తాం కదా, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇప్పిస్తాం, రసగుల్ల కావాలంటే రసగుల్ల ఇప్పిస్తాం. ధ్యాన మార్గంలో కొత్తగా వచ్చిన తర్వాత మనకి ఏం కావాలిస్తే వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఏమైనా కోరుకున్నవా అది వస్తుంది. కానీ ధ్యానం ఫైనల్ స్థితిలో వైకుంఠ పాలక ఇక్కడ ఏ పాము ఎంగుతో తెలియదని చెప్పినాడు ఆయన. ఇక సంచిత కర్మలు అనకుండా అసెన్షన్ అనే సబ్జెక్ట్ తెలియకుండా ఆయన జ్ఞానంలో పరీక్షలు అని చెప్పిండు. పరీక్ష మనకు అనేక పరీక్షలు ఎదురైతే కానీ నాకు అప్పటికి అసెన్షన్ చేతికి అందలే. కాకపోతే విన్నాను సార్ చెప్పిన జ్ఞానం సేమ్ ఇట్లే కొంతమంది ఉన్నాం. బేతంచెర్ల పిరమిడ్ల మహాశివరాత్రి ప్రోగ్రామ్ నుంచి వచ్చింది, సార్ నోటి వెంబడి విన్నా. కొద్ది పరీక్షలను విన్నా కానీ నాకు ఇంకా సంపూర్ణ జ్ఞానాన్ని మాత్రం అసెన్షన్ పుస్తకం అందించింది. సంచిత కర్మలు క్లీన్ అవుతుంది. అదే లాక్డౌన్లో సార్ ఇంకా అదే సేవ మార్గంలో సార్ అదే ఇచ్చిండు. ఇంకా ఫైనల్గా పిరమిడ్ ప్రకృతి వ్యాధిలో చెప్పేసరికి ఇంకా ఆనందం అనిపించింది. ప్రకృతి వ్యాధి ఏం చెప్పిందంటే, నేను అందరినీ సార్ ఏమైనా సంబోధిస్తున్నంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే కదా. ఆ గాడ్ దగ్గరే చెప్పిండు. నేను మై డియర్ గాడ్స్ అంటే కదా, అందరు గాడ్సే, కానీ గాడ్లో మళ్ళీ మానవుడు వేరు మాధవుడు వేరు అని చెప్పిండు అనమాట. మీకు వర్తిస్తుంది మీకు మానవుడు వేరు మాధవుడు వేరు అని చెప్పి కష్టాలకు ఎస్ అనాలి, నష్టాలకు ఎస్ అనాలి, అవమానాలకు ఎస్ అనాలి. నో సూసైడ్, నో మర్డర్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఇది మాధవుడి స్థితి. ఇది మా దేవుళ్ళే అంట, మై డియర్ గాడ్సే అంట. ఈ గాడ్స్లో మానవుడు వేరు మాధవుడు వేరు. ఇది విన్న తర్వాత దీనికి ఆపోజిట్ అన్ని. మానవుడు ఏం కోరుకుంటాడు, కష్టాల ప్లేస్లా సుఖాలు, నష్టాల ప్లేస్లా లాభాలు, అవమానాల ప్లేస్లా మానం కోరుకుంటాడు, అవమానాల ప్లేస్లా మానం. సూసైడ్స్ చేసుకుంటుంటాడు మానవుడు. ఇవేమో మాధవుడి లక్షణాలు.
దీనికి ఆపోజిట్ మాధవుడు సూసైడ్ చేసుకోడు. కష్టాలు ఎస్ అంటాడు, ఓకే రాకోకు. నష్టాలు రాకోకు అంటాడు. మీరు అంటే కదా మమ్మల్ని ఎవరెవరో అవమానించారు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. అందుకే చెప్తే ఇంతకుముందు మీరా కట్టేది చూస్తామని అవమానాలకు ఎస్ అంటాడు. నో సూసైడ్, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మహత్య చేసుకోడు. నో మర్డర్, ఎవరిని చంపడు. నో కంప్లైంట్స్, ఎవరిని నీ వల్లనే ఇట్లా అయిందని మార్నింగ్ కర్మసిద్ధార్థ చెప్పినా కదా, నీ వల్లనే అయిందని కంప్లైంట్ చేయడు. నో జడ్జిమెంట్, నీవు ఇంతే అని తీర్పులు చెప్పడు. మళ్ళా నీవింతే, నీ వల్ల ఏమవుతుంది మళ్ళీ ఏం చెప్పాడు. ఇది మాధవుని దైవత్వ లక్షణాలు. దీనికి ఆపోజిట్ మానవుడు ఏం చేస్తాడంటే కష్టాల ప్లేస్లో సుఖాలు కావాలని కోరుకుంటాడు మానవుడు, నష్టాల ప్లేస్లో లాభాలు రావాలని కోరుకుంటాడు, అవమానాల ప్లేస్లో మానాలు రావాలని కోరుకుంటుంటాడు, సూసైడ్ చేసుకుంటుంటాడు, మర్డర్ చేస్తుంటాడు, కంప్లైంట్ చేస్తుంటాడు, జడ్జిమెంట్ చేస్తుంటాడు. అంటే నా దగ్గర ఉన్న వాళ్ళకి కష్టాలే ఉంటాయి, నా దగ్గర ఉన్న వాళ్ళకి నష్టాలే ఉంటాయి, నా దగ్గర ఉన్న వాళ్ళకి అవమానాలే ఉంటాయి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా సుఖాలు పొందినాం, లాభాలు పొందినాం, మానాలు పొందినాం. చివరాఖరి నాటకంలో భాగంగా, చివరాఖరి జన్మలో భాగంగా మనం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం అన్నప్పుడు అది తిని నా ఆత్మకి ఎంత పులకించిపోయిందో. అసెన్షన్ ఆల్రెడీ ఇచ్చింది జ్ఞానం. అసెన్షన్ ఆల్రెడీ నన్ను ఓకే 10 జన్మల్లో నేర్చుకోవాల్సిన ఒకే జన్మలో నేర్చుకుంటాం అనేది హ్యాపీనెస్గా ఫీల్ అయినా అది జ్ఞానం ఉంది, అది ఓకే. సార్ నోటి నుంచి ఇంకా ఈ పదాలు వచ్చేసరికి ఓకే ఇంకా ఇంకా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కాబట్టి మరి ఇంకా అందుకొరకని ఎక్కడైనా మన సీనియర్ మాస్టర్స్ వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఈ అసెన్షన్ ఎందుకు ఇంత ఒత్తి చెప్తాంటే, ఇక్కడ కర్పరంలో ఉన్నట్లు బాధపడకండి. 10 జన్మలు అది సంచితంలో చెడు ఉన్నంత వరకే బాధపడండి, శుభం ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమన్నారని చెప్తుంటారు అనమాట. ఇది మనకు పత్రిసారి అందించిన ఈ జ్ఞానంలో చూడండి. మామూలుగా ఫిట్స్ కోసం నేను వెళ్తే అసెన్షన్ వరకు సార్ తీసుకొచ్చిందంటే మరి సార్ బ్రహ్మజ్ఞానమే కదా. మామూలుగా 2006లో నేను ఫిట్స్ అనే ఉద్దేశంతో నేను నాకు అప్పుడు నా అసెన్షన్ తెలుసా, సంచిత కర్మ తెలుసా, ప్రారంభం తెలుసా, ఇట్లా క్లీన్ కావాలని తెలుసా, మరి బ్రహ్మజ్ఞానం అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది. సో కాబట్టి మరి ఇంకా ఎన్ని జన్మల పుణ్యపరమో మనకు సార్. అందులోనూ పిఎస్ఎస్ఎంలో ఉండడం మనది ఎంత భాగ్యమో. సార్ ఇంకొక అడుగు ఎప్పుడు మీకు చెప్తున్నా, చెప్పినా కదా నేను సార్ని ఎప్పుడు మిస్ కాదు. సో కాబట్టి ఒక్కటి ఏంటంటే ఫైనల్ వర్డ్స్, సార్ని ఎప్పుడు మిస్ కానమాట. వర్డ్స్ ఏం చెప్పిందంటే 2018లో మన ధ్యానమాచక్రం జరిగే ముందు సారు సమీక్షించి చెప్తా కదా ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని. అయ్యా పిరమిడ్ మాస్టర్లు అంటే సాక్షాత్తు బుద్ధుళ్ళు. మీరు అన్నదానం కోసము చందబుక్కులు ఇస్తారు కదా, మీరు కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మీ బుద్ధ దర్శనం అన్న జరుగుతుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడం వల్ల వాళ్ళకు మీ బుద్ధ దర్శనం అన్న జరుగుతుంది అని చెప్తే ఇంకా అసలు అదొక వాడు. లాక్డౌన్లో ఇంకొక వాడు చెప్పిండు, ఇది అందరికి వర్తిస్తుంది. హిమాలయాలు 8848 మీటర్లు ఎత్తున ఉంటాయి. హిమాలయాల హైట్ ఎత్తు. ఇప్పుడు నేను హిమాలయాల మీద కూర్చున్నా, నేనంటే పత్రిసార్. నాకు వచ్చి ఎవరు సేకాండ్ ఇస్తారు? సార్ హిమాలయాల మీద 8848 మీటర్ల హైట్ మీద కూర్చున్నాడు సారు. నాకు వచ్చి సేకాండ్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? అక్కడి వరకు ఎక్కిన వాళ్ళే కదా సార్ని కలుసుకుని సేకాండ్ ఇవ్వాలంటే. కింద వాళ్ళు ఇస్తారా? ఇవ్వలేరు కదా. మీరు నాకు సేకాండ్ ఇస్తున్నారంటే మీనింగ్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఆ సొసైటీలకు వెళ్ళి ఈ సొసైటీలకు వెళ్ళి ఏమేమో అనుభవాలు నేర్చుకుని ఏమేమో పొంది ఇంత ఎత్తు మీద నాకు సేకాండ్ ఇస్తున్నట్టే మిమ్మల్ని చూడగానే నాకు తెలుస్తుంది. మిమ్మల్ని చూడగానే మీ జన్మలు మీకంతా ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు అని నాకు అంతా తెలుస్తుంది. కాబట్టి అందుకొరకే నేను వచ్చినప్పుడే మంచిగా సేద తీరిన ఆయన ఇంత అన్నం తిని ఇంత ఛాయ్ తాగాని. ఎందుకంటే మిమ్మల్ని నాకు చేతి కలిపిందంటేనే అని చెప్పి నా వేలి చిటికిన వేలు తాకాలంటేనే కనీసం మీరు 5 జన్మలు ధ్యానం చేసి ఉండాలని చెప్పిండు. నా వేలు చిటికిన వేలు తాకాలంటేనే యోగి దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం జన్మజన్మల సంబంధం అని ఉంటుంది. సో కాబట్టి నా చిటికిన వేలు తాకాలంటేనే 5 జన్మలు అంటారు. నాకు ఒక మహాభాగ్యం దొరికింది ఈ జన్మల సార్థన. ఏం దొరికిందంటే 2018లో సదానంద యోగి ఆశ్రమం దగ్గరికి వెళ్తూ మధ్యలో ఏం చేసినంటే బుద్ధా పిరమిడ్ దగ్గర ఆగినాం. బుద్ధా పిరమిడ్ దగ్గర నేను ఒక షాద్నగర్ మాస్టర్. ఆ రోజు నేను అసలు సార్ వస్తుందని తెలియదు నాకు. దగ్గర అవుతుందని నైట్ ఆగినాం. దగ్గర అవుతుంది, పిరమిడ్కు దగ్గర దారి అవుతుంది, ఒక్కటే రోజు వెళ్తే దూరం అవుతుందని బుద్ధా పిరమిడ్ నుంచి దగ్గర అవుతుంది నందవరం అని అక్కడ ఆగినాం. ఆగినప్పుడు ఆ రోజు నైట్ ఏమైందంటే సార్ హరిద్వార్ నుంచి మహాకుంభ పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిండ్రు. బుద్ధా పిరమిడ్కి వచ్చి టిఫిన్ చేసి అన్నం తిన్న తర్వాత సార్కి రెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఇట్లా ఆ రెస్ట్ హౌస్లో ఉన్నారు. అందరూ ఒక్కొక్కరు వచ్చి సార్ కలిసి
పాదస్పర్శ చేసి వెళ్తుంటే నేను పిరమిలో పడుకున్నా. నాకు సార్ వచ్చిన నీ వల్ల ఏం లేదు, నాతో పాటు వచ్చిన మాస్టర్ కృష్ణ బాలు సార్ వచ్చిందా అని, లేకపోతే పిరమిలో ఉన్న నన్ను పడుకున్నామని అందరూ ఒక్కొక్కరు సేవ చేసి వెళ్తుంటే నేను సరే సేవ చేసి సార్ పాదస్పర్శ చేస్తూ సేవ చేస్తున్నా. ఒక్కొక్కరు అందరు వెళ్ళిపోవట్రి మేడం గారు లోపలికి వస్తుంది. పక్క మేడం బయట నుంచి లోపలికి ఒకసారి మాత్రం మధ్యలో వచ్చిపోయింది. ఇంకా సార్ బయట పడుకున్నాడు. సార్ ఇప్పుడు చిన్న పిల్లగాడు కదా, ఇట్లా ముదురుకొని పడుకున్నాడు. టీవీ చూసినాక సేపు చూసిండు, ఇంకా ఇట్లా పడుకున్నాడు. ఇంకా నేను సార్ సేవ చేసి కనీసం సార్ అన్న వెళ్ళిపో అని సార్ అంటలేడు. పత్రి మేడంకు రూమ్లోకి వచ్చిపోయింది కానీ మేడం నువ్వు వెళ్ళని మేడం అంటలేదు. ఇంకా సేవ అలానే చేస్తున్నా. దాదాపు ఒక 40 నిమిషాలు సార్ సేవ చేస్తూనే ఉన్నా. నేనేమనుకున్నా అంటే నా ఈ చిన్ని మనసుకు సారు నిద్రపోయిందని నేను అనుకున్నాను. కనీసం సార్ అని అప్పుడు నా మనసులో అప్పుడు మెల్లిన ఏంటంటే ఆడ కనిపిస్తున్న ఉపయోగాత్మకత పుస్తకం, ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అసెన్షన్ అనే పుస్తకం, ఇంతకుముందు అమ్మాయి చెప్పే కదా మరణం లేని మీరు అనే పుస్తకం, తర్వాత ఈ నాలెడ్జ్. అప్పటికి 2015 స్టార్ట్ అయింది కదా ఈ ప్రచారం యొక్క ఒరవాడి. 2018 ఇన్సిడెంట్. ఈ ప్రచారం యొక్క సేవ వలన లేకపోతే ఈ జ్ఞానం సారు యొక్క ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నందుక ఏ జన్మ పుణ్యఫలమో తెలియదు కానీ సారుతో 40 నిమిషాలు ఒక్కడిదే ఏకాంతంగా ఉండదు సార్ సేవ చేస్తూ అప్పుడు నా మదిలో మెదిలిందంటే ఉపయోగాత్మక పుస్తకం ఉంది ర్యాక్లో చూసిన ఇంతకుముందు. ఆడ నాకు ఒక్కటి క్లిక్ అనిపించింది. నా మైండ్ ఫ్లాష్ అయింది. ఏం ఫ్లాష్ అయిందంటే యుక్తేశ్వరగిరికి యోగానంద పరమహంస ఆ రోజుల్లో ఇట్లా మనం కదా ఊళ్ళో సప్తాహాలు చేస్తే దేవుని ఊరేగింపు చేసి వాళ్ళు ఇట్లా చేస్తుంటారు కదా. మామూలుగా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తే దేవుని బయటకు తీసుకొచ్చి ఊరేగింపు చేసి భజన చేసి వెళ్తుంటారు కదా. అట్లా యుక్తేశ్వరగిరితో యోగానంద ఏం చెప్తారంటే యోగానంద నువ్వు మంచిగా చక్కగా సేవ చేసినావు, మంచిగా బాగా చేసినావు కాబట్టి ఈరోజు నీవు నాతో పాటు నా రూమ్లోనే ఉండాలి ఈరోజు అని చెప్తున్నా అనమాట. నాకు ఆ ఇన్సిడెంట్ ఫ్లాష్ అయిందనమాట. నేను చేసిన సార్ యొక్క ఈ సేవకు నచ్చిందో లేకపోతే ఈ జ్ఞానం నచ్చిందో తెలియదు కానీ 40 నిమిషాలు నేను సార్తో ఈ జన్మలో ఆ భౌతిక దేహంతో. అందుకొరకే నాకు సార్ దేహ విరమణ చేసినప్పుడు కొన్ని నిమిషాలు ఎందుకు మనోవేదనలోనే అంటే సార్ లేడని లోన్ కాలే, అరే ఇట్లా ఇంకా ఉంటే కొనుగోలు బాగుంది అనేది మళ్ళీ అదే పుస్తకం నాకు హీల్ చేసింది. సో కాబట్టి మరి ఇంత ఒక ఫిట్స్ అనే దానికోసం ఎంటర్ అయితే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఇంకా సార్కు ఎంత చెప్పినా ఇంతకు మేడం వాళ్ళు చెప్పారు కదా, మీరు శతకోటి వందనాలు కానీ ఎంత చెప్పినా తక్కువనే. మనం అందరం ఏంటంటే అందరి దుఃఖ నివారణ కోసం కృషి చేస్తున్నారు. అందరి ఈ శ్రీవల్లభ మెల్కో పిరమిడ్ అంటే మహాపరినిర్వాణం కోసం మన అందరికీ అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకేంటంటే సారు ఫిజికల్ దేహంతో భౌతిక శరీరంతో ఉన్నప్పుడే చెప్పిన ఇంతకుముందు ధ్యానం కోసం సార్ అల్లుడు చెప్పిండు శ్రీనివాస్ రెడ్డి లాక్డౌన్లో. నేను ప్రతిరోజు మిస్ కాకుండా ఏం చెప్పిండంటే, అయ్యా మీరు సార్ను భౌతికంగా ఏం చూస్తారయ్యా, యాస్టల్గా చూడండి. ఆయన ఒక లేబర్ కన్నా పనిచేస్తాడు, లేబర్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తాడు. 24 గంటలు 18 అవర్స్ అంత కష్టపడతారు యాస్టల్గా. మీరు సార్ భౌతిక దేహాన్ని ఏం పట్టుకున్నారు, యాస్టల్గా చూడండి అని చెప్పిన అనమాట శ్రీనివాస్ రెడ్డి సార్. జూమ్లో పర్టికులర్గా విన్నా నేను. మరి సారు భౌతిక దేహంతో ఉన్నప్పుడే ధ్యానం కోసం అంత పరితపించిన వాడు సార్ ఇప్పుడు యాస్ట్రల్ మాస్టర్ అంటే సూక్ష్మలోకవాసి, మనల్ని ఇప్పుడు ఇంకెంత రక్షిస్తాడు. సో కాబట్టి సార్ ఆశీస్సులు మన అందరి మీద ఉంటే ఆల్రెడీ పిరమిడ్ ఓపెనింగ్ రోజు నేను చెప్పే కదా మార్నింగ్ వెంకటేశ్వర రామకృష్ణ వెంకటేశ్వర ఆంజనేయ సార్ ఎంత కాపాడుతున్నదానికి. సో కాబట్టి మరి ఇంకా అటువంటి బ్రహ్మజ్ఞానం మనందరికి అవకాశం ఉంది. మీరు ఇంకా సేవ మార్గంలో మేడం వాళ్ళకి మాలాగా చెప్పిన కదా 3 లక్ష్యాలు. మీ ఇష్టం శాఖాహార ర్యాలీలు చేస్తారా, ఇట్లా పిరమిడ్ నిర్మాణాల కోసం చందా వసూలు చేస్తారా, ఇట్లా తెలియని వాళ్ళకి జ్ఞాన ప్రచారంలో పాల్గొంటారా, ఇట్లా క్లాసులు కండక్ట్ చేస్తారా. సార్ ఏం చేసే సేవనే. ఇట్లా సేవ చేస్తుంటే మన సంచిత కర్మల చిత్రగుప్తుడి చిట్ట క్లీన్ అవుతుంటుంది. ఆ చిట్టల అశుభ కర్మలు ఎదురైనప్పుడు సీతాకొక చిలుక కర్పూరం గుర్తుపెట్టుకోండి. 10 జన్మలు 1 జన్మలు అనుభవిస్తున్నట్టు నన్ను గుర్తుపెట్టుకోండి. తర్వాత రంగురంగుల ప్రపంచం కనిపిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి మరి ఈరోజు శ్రీవల్లభ మెల్కో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి నా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మేడం వాళ్ళకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్లాస్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక సంతోషం ఏంటంటే అసలు భోజనాల తర్వాత ఇంతమంది ఉండి ఇలానే వచ్చిన వాళ్ళంతా ఉండి వినడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ మార్నింగ్ ఎవరైతే వచ్చిందో తర్వాత కూడా అందరూ ఉండి విన్నారంటే ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని ఇచ్చిందంటే స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చింది సార్ మనల్ని, ఎండింగ్ కూడా అద్భుతంగా ఏం చేసింది
అంటే మన కర్మలు ఎలా ప్రక్షాళన అవుతాయని దాకా కర్మ సిద్ధాంతం చెప్పుకుంటూ వచ్చి ధ్యానం యొక్క గొప్పతనం చెప్పి మళ్ళీ మన కర్మలు ఎలా ప్రక్షాళన అవుతాయన్న దాకా మొత్తం స్టోరీ అంతా రౌండ్ సర్కిల్ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చాలా 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 నిజంగా అంటే పిరమిడ్ నిర్మాణంలో మేము ఎప్పుడైతే లోకి వచ్చి సార్ కాల్ చేసి చాలా సార్లు పంచుకున్నారు 2-3 టైమ్స్. ఎప్పుడు తెలియదు కదా గర్భరం స్థితి కదా, ఆగిపోతారు, డ్రాప్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా అది మాకు స్వానుభవం ఉంది కాబట్టి ఎక్కడికెక్కడ గైడ్ చేసిన చాలా గైడెన్స్ అనమాట. అప్పటికప్పుడు పుంజుకొని ముందుకెళ్లే వాళ్ళం చాలా సార్లు. అసలు మాకు ఇంకంటే అంజనారెడ్డి సార్ కానీ బాలకృష్ణారెడ్డి సార్ పైన ఎంత అభిమానం అంటే చెప్పడానికి రాదు. అంటే అందరు మరి ఇక్కడ ఒకరు పేర్లు చెప్తున్నారంటే ఎవరైతే క్లాస్ చెప్తున్నారో ఎవరైతే మన దగ్గరికి మాస్టర్ వచ్చిండో ఆ మాస్టర్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. చాలా సార్లు గైడెన్స్ ఇచ్చిండు. ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఉండొచ్చు, పిరమిడ్ నిర్మాణంలో అయిండొచ్చు, ఎప్పుడు కొంచెం అనిపించిన ఎవరికి కాదు బాలు సార్కే ఫోన్ కలపాలి. మేము బాలు సార్ అంటాం, సార్ మేము బాలకృష్ణారెడ్డి గారు, మేము మాత్రం బాలు సార్. అలా మమ్మల్ని ఎప్పుడు అప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. కానీ చాలా అద్భుతం సార్ క్లాస్. ఇంకా పత్రి సార్కి ఇంకా రుణమే కాదు, ఇంకా అన్ని విధాలా మనం సరెండర్ అంతే పత్రి సార్కి. ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ధ్యానం వల్లనే మనం ఇలా జరుగుతున్నాం. మీరు అన్నట్టుగా సార్ సంచిత కర్మల ప్రక్షాళన అది ఏంటో తెలియదు కానీ నిజంగా అంటే మళ్ళీ ముందు వచ్చాయనిపించేసారు ఒకసారి. ప్రక్షాళన అయినవి దక్కినవి రోగాలు అన్నవి మళ్ళీ వచ్చాయి. కానీ అక్కడ ఒక్కొక్కసారి అబ్బా ఇంత ధ్యానం చేస్తున్నామే మళ్ళీ వచ్చింది అది కాదు. అరే ఇంత ధ్యానం చేస్తే తెలుస్తుంది, జ్ఞానాన్ని తెలుసుకున్నాక వెనక్కి బ్యాక్వర్డ్ అయ్యొద్దు అనుకుంటూ మళ్ళీ ముందుకెళ్తూ ఏదైనా డౌట్స్ వస్తే మీకు కాల్ చేస్తూ ఇలా ముందుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అద్భుతంగా ఇంత ఓపికతో ఈరోజు మీరు అందరి క్లాస్ నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనందరం కలిసి ఈరోజు బాలు సార్ చిన్న సన్మానం చేసుకుందాం. అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొకటి మాస్టర్స్, ఇప్పుడు మనకు రామలక్ష్మణ్ల ఇంటర్వ్యూ వినండి. మీరు అనుకోకుండా క్యాజువల్ చేసిన వాళ్ళు ఎందుకో తెలియదు కానీ ఒక క్వశ్చన్ అడిగారు సార్, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించింది కదా, మీరు దీనికంటే ఎవరన్నా వారసునిగా ఏమన్నా ప్రకటించుకున్నారా అని అంటే సార్ ఎంత అద్భుతమైన మెసేజ్ చెప్పారు. ఒకరేంటయ్యా 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు నా వారసత్వం అని చెప్పారు. సో కాబట్టి మన అందరిలో సార్ చైతన్యం ఉంది. మన అందరిలో పిఎస్ఎస్ఎం అంటేనే ఎక్కడ ఉన్న సెంట్రలైజ్ కాదనమాట. సార్ అంత అద్భుతంగా, ఎందుకంటే ఒకరికి స్వేచ్ఛనిస్తేనే మనం ఎంత చక్కని ఉదాహరణ చెప్పిందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్తాడు, జైల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ బయటికి రావాలని కోరుకుంటాడు, అక్కడే ఉండాలని కోరుకుంటాడా? కోరుకుంటాడు కదా. సో కాబట్టి ప్రతి వ్యక్తికి సరే తన జన్మ పరిణామక్రమంలో తప్పులు చేసిండొచ్చు కాక కానీ పాఠాలు నేర్చుకుంటాడు. సో కాబట్టి మనకు ఇంకా ఇప్పుడు ఉన్నత అవకాశం ఏంటంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ సార్ యొక్క హాస్టల్ ఎనర్జీస్ మనకి ఎల్లవేళలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిసారి మేమిద్దరం కలిసి వంట చేసేవాళ్ళము. అయితే ఈరోజు ఏమైంది, నేను కొంచెం సిక్ అయ్యాను. మామూలుగా ఒక చిన్న ఇబ్బంది వల్ల సిక్ అవ్వడంతో నాకు నా వల్ల కాలేదు వంట ఇంట్లో. ఊరికల్లా కూర్చొని ఎండ కూర్చున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. అంటే ఈ అనుభవం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పిరమిడ్ ఎనర్జీ తెలియజేయడానికి చెప్తున్నాను. ఈ పిరమిడ్లో నేను ఊరికల్లా ఎండ కూర్చొని ఈ వాతావరణంలో ఉండి కాసేపు ఒక 1.5 అవర్ దగ్గర ఉన్నాను. మేడమే వేసిండు వంట, మేడము ఇంకొక ఇద్దరు కలిసి చేసిండ్రు. అయితే నేను ఆ 1.5 అవర్లోనే నాకు మొత్తం క్యూరింగ్ అయిపోయింది. మా సార్ 2 days నుంచి అడుగుతున్నాడు, నువ్వు చాలా సిక్ అవుతున్నావు, నువ్వు అంటే నన్ను చూసి మీకు అనిపిస్తలేదు మళ్ళీ. అయితే సార్ అడుగుతున్నాడు, నీకేంటి ప్రాబ్లం ఏముంది చెప్పు 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 అంటున్నాడు.
అక్కడికి వెళ్ళాం. ఆ పిల్లలందరినీ చూస్తే ఒక్క నిమిషం ఇలా ఆగిపోయాం మేము. కానీ తర్వాత మాకు అర్థమైంది ఆ పిల్లలు ఎంత బాగున్నారు అంటే, ఎంత ఆనందంగా ఉన్నారు అంటే, ఆడున్న పిల్లలే వాళ్ళే అక్కలు చెల్లెళ్ళు, మాకు వస్తుంది మా చెల్లెలు వస్తుంది ఎంత సంతోషపడుతున్నారు అంటే, మన దరిద్రం ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏంది లేదు, అన్నీ ఉన్నా కూడా ఆమె ఇట్లానే ఈమె ఇట్లానే ఆమె ఇట్లానే ఏదో కొలతోనే చచ్చిపోతున్నాం అంతా. ఎప్పుడు ఏమన్నా అనుకొని మన లక్ష్యం అనేది ముఖ్యము. మనం ఏ గోల్ రీచ్ కావాలనుకుంటున్నామో, మనం ఏ చెయ్యాలనుకుంటున్నామో దాన్ని ఎప్పుడైతే రీచ్ కావాలనే ఆలోచన ఉంటుందో మన లక్ష్యం ఏంటి, ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము. ఇట్లా పిరమిడ్ దగ్గర వచ్చి నేను టైం ఎప్పుడు దొరికితే నేను కానీ తను కానీ ఎప్పుడు దొరికితే ఇన్నే ఉంటాం అంతే. ఇక్కడ ఎవరు వస్తారో కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుంటారు మా కళ్ళని. ఎవరు వచ్చినా సరే సంతోషం అది. ఇక్కడ వస్తే ఎంత సంతోషం. మరి అందుకే మనందరం ఏం చేద్దాం, ఇప్పటి నుంచి మీ జీవితంలో మీ టైం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇక్కడ ఉండాలి. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా వాళ్ళు మన ఈ మేడం, నేను మెడిటేషన్లో కూర్చున్నాను, ఈ మేడం వచ్చింది కొత్తగా, ఒకసారి ఈ మేడం వచ్చింది. నేను యాక్చువల్గా 4 hours కూర్చోవాలని కూర్చున్నా. అంటే మన థాట్స్కి ఎంత పవర్ ఉంటుందని చెప్తున్నా. నేను 4 hours మెడిటేషన్ చేయాలని అలారం పెట్టుకున్నా, కూర్చున్న తర్వాత ఒక పీక్లో లేయి అని అనిపిస్తుంది నాకు. ఇదేంటి అలారం రాలేదు, ఏం రాలేదు, ఎందుకు లేయమంటుంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అమ్మాయి వచ్చింది, అమ్మాయి ఆలోచన అంటే ఏంటంటే మేడం ఎప్పుడు లేస్తుంది, మేడంతో నేను ఎప్పుడు మాట్లాడాలి, అలా ఉన్నది ఆలోచన అమ్మాయికి. నేను లేసాను, ఎందుకు లేస్తున్నానో నాకే అర్థమవుతలేదు ముందు. నేను ఇలా లేసి ఇట్లా వంగితే హాయ్ మా అని ఇట్లా నేను పలకరించిన ముందే ఉంది అక్కడే. హాయ్ మా అని, మేడం మీరు లేయాలని నేను ఎదురు చూస్తున్నాను మేడం అని అంటే మన ఆలోచన సరైన విధంగా ఉంటే ఎవరైనా పలుకుతారు. నేనేంటి ఆ పైన పరమాత్ముడు పలుకుతాడు మనకి. మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. ఇదంతా సృష్టి కావడానికి వీళ్ళు ధ్యాన ప్రచారం చేయాలన్నా, మేము పిరమిడ్ కట్టాలన్నా ఏదైనా మన సరైన ఆలోచనలతోనే వస్తుంది. ఇంకొకటి, ఇట్లా క్లాసెస్లు మనకి ఎన్ని పడ్డా తక్కువనే, ఎవరన్నా రాని మన క్లాస్కి అటెండ్ అయినప్పుడు విని వేసి ఎప్పుడో ఒకసారి ఎదుగుతాం కదా అప్పటికి. అట్లా ప్రతిసారి క్లాస్కి వచ్చి వింటూనే ఉండాలి. మనం ఎంత విన్నా తక్కువనే అన్నట్టు. థ్యాంక్ యూ. అండ్ జయంత్ సార్ అండ్ టీమ్ సార్కి సన్మానం. ఈ పిరమిడ్ ఓపెనింగ్ నాకు ముందు నుంచి చాలా వచ్చినాయి సార్, చిన్న వర్క్స్ అయ్యి, కానీ ఎక్కడ టెన్షన్ లేదు. ఒక ఆలోచన వదులుతూ ఉన్నాం, ఆ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ ఏదైనా కనెక్షన్ ఉంది, ఎవరో మాస్టర్ వస్తున్నారు, ఇలా ఉండాలని చెప్తున్నారు, ఆ కనెక్షన్ చేయాల్సిన వర్క్ కూడా జరుగుతుంది. క్లాప్స్ కొడదాం. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్తారు అర్థం. థ్యాంక్ యూ సార్. ఇచ్చుకోండి సార్, ఒక్క నిమిషం. ఈరోజు సారు చాలా చక్కటి జ్ఞానం మనకు చెప్పారు. కాబట్టి ఈరోజు వచ్చి విన్న వాళ్ళంతా రోజు ఖచ్చితంగా ధ్యానం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పినటువంటి దాంట్లో చాలా వాస్తవం ఉంది. మనకు ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సార్ చెప్పినట్లు రోగాలని ఖచ్చితంగా మేమంతా హీల్ చేసుకున్నాం. కాబట్టి మన జీవితం కూడా బాగుపడుతుంది. ఈరోజు ఎవరైతే కొత్తగా ధ్యానంలోకి వచ్చారో వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజు ధ్యానం చేయాలని, వారి యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకుని వారి దైవత్వ స్థితికి ఎదగాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.